శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రాణశక్తి సాధన గురించి వివరించమని అడగటం జరిగింది. అలాగే ఇదే అర్థం వచ్చేలా ఇంకొంతమంది రకరకాల సాధనల గురించి అడగటం జరిగింది. ఇక్కడ సాధన కానీ ప్రాణశక్తి సాధన కానీ అంటే ఆ సాధనకు ముందు ఆధ్యాత్మికతలో ఎన్ని పేర్లైనా తగిలించవచ్చు. ఇటువంటి సాధన అని ఎన్ని పేర్లు పెట్టుకున్న సాధనకు ముందు వెనక అవన్నీ కూడా ఏదో ఆకాశం నుంచి ఊడిపడి ఎవరో అద్భుతంగా కనుక్కున్నటువంటి విషయాలు మాత్రం కాదు. అవన్నీ మనకు సంబంధించినవే. ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఆ సాధనలకే వాళ్ళు రకరకాల పేర్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదో వాటిని కనుక్కున్నట్టు కాదు. అవన్నీ మన శరీరంలో ఉన్నవే. మనకున్నది శరీరం, మనసు, ప్రాణశక్తి. దాన్ని ప్రాణశక్తిని అనేక రకాలుగా పిలుస్తున్నారు. దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే బ్రహ్మము అన్నారు, దాన్నే సైన్స్ ఒట్టి శక్తి అని పిలిచింది, ఎనర్జీ అని పిలిచింది. దానికి దేవుడు దేవత కింద కన్వర్షన్ జరిగింది. ఇప్పుడు దేవుడు దేవత అని మనం అనేక మతాలలో, అనేక విధానాలలో, అనేక పద్ధతుల్లో ఏర్పాటు చేసుకున్న రూపాలన్నీ ఈ శక్తికి సంబంధించినవే. ఆ దేవుడు లేక ఆ దేవత శక్తి స్వరూపులు. అది మొత్తం ఉంది. మనలో ఉన్న ప్రాణశక్తి ఏదుందో అదే మొత్తం సృష్టి శక్తి. అన్నింటిలో ఉన్నవి అన్న అన్నింటిలో ఉంది ప్రాణశక్తే. ఉన్నవి అన్న అన్నీ ఉన్నది ప్రాణశక్తిలోనే. ముందు అది మనం రూఢీపరుచుకోవాలి. ఈ ప్రాణశక్తి అనేది కనపడేది కాదు. ప్రత్యేకంగా ప్రాణశక్తి సాధన అనేది ఏమీ ఉండదు. చాలామంది చాలా రకాల పేర్లు పెట్టచ్చు, చాలా రకాల బొమ్మలేసి చూపించవచ్చు. శరీరంలో బోల్డు రకాలుగా శరీరాన్ని కలగాపలకం చేసి తల నుంచి కాలు వరకు అనేకం చెప్పచ్చు. అయితే అనేకంలో ఏదో ఒకటి పట్టుకొని నేను వెళ్తాను అంటే వెళ్ళొచ్చు, అందులో తప్పు కూడా లేదు. అయితే అనేకం చెబుతున్న వాళ్ళు తప్పని చెప్పట్లేదు, మొత్తంగా అది నువ్వే ఎవరేం చెప్పినా. ఇప్పుడు జీవుడు దేవుడు అన్నారంటే జీవుడు వేరు దేవుడు వేరు అన్నారనుకోండి, జీవుడు అని వాళ్ళు అంటుంది శరీరాన్ని. శరీరంలో ప్రాణం ఉంది, నేను మనిషిని అని అనుకుంటున్న అందరూ జీవులు. భూమి మీద ఉన్నవన్నీ జీవులు. ఎందుకంటే నేను శరీరం అనే భావనలో ఇవి బ్రతుకుతున్నాయి అనే భావంతో జీవుడు అన్నారు. మరి దేవుడు, ఆ జీవుల్లో ఉన్న ప్రాణమే దేవుడు. అప్పుడు జీవుడు దేవుడు వేరువేరుగా ఉన్నారా? జీవుడు దేవుడు కలిసే ఉన్నారు. అయితే కొంతమంది కొన్ని రకాల మతాలు ఏం చేశారంటే దేవుణ్ణి విడదీశారు. అంటే జీవుడికి ఉన్నటువంటి సామాన్య భావాలు దేవుడికి ఆపాదిస్తే ఎలాగూ దేవుణ్ణి ఒక పవిత్రుడుగా, శక్తివంతుడుగా అలా విడదీద్దామని చెప్పి దేవుణ్ణి విడదీసేసి దేవుడికో లోకం తయారు చేశారు. దేవుడికో సపరేట్ లోకం ఉంటుంది. ఆ లోకాలకు పేర్లు ఉంటాయి. ఎవరు పెట్టుకున్న పేర్లు వాళ్ళకున్నాయి. ఆ లోకంలో ఆ దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి అనుసరించే వాళ్ళందరూ అంటే ఈ జీవులందరూ ఎవరో ఆ దేవుణ్ణి అనుసరించే జీవులు ఆ దేవుడు లోకానికి వెళ్తారు. ఆ దేవుడు వాళ్ళని మాత్రమే రక్షించుకుంటాడు, వాళ్ళని మాత్రమే తన లోకంలో ఉంచుకుంటాడు. ఎప్పటికీ వీళ్ళు శరీరం వదిలిన తర్వాత ఆయన ఆరాధకులు అంటే ఆయన అత్యంత మెచ్చిన వాళ్ళు, ఆయనకి అత్యంత సన్నిహితులైన భక్తులు. ఇప్పుడు సన్నిహితత్వం ఎవరు ఫీల్ అవ్వాలి? భక్తుడు ఫీల్ అవ్వాలా, దేవుడు ఫీల్ అవ్వాలా? వాళ్ళందరినీ ఆయన తన లోకంలో ఉంచుకుంటాడు అనేటువంటి భావాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే లోకం మనకు తెలుసు కనుక ఆ లోకంలో మనం ఉండటం అనేది ఉంది. ఇప్పుడు భూమి అనే దాని మీద మనం ఉంటున్నాం. మనం ఒక ఇల్లు నిర్మించుకుంటాం, ఆ ఇంట్లో మనం ఉంటాం. ఆ ఇంటికి యజమాని మన తండ్రో తల్లిలో ఎవరో మనం పెంచుకుంటూ వస్తారు. అలా మానవ భావాలు ఏమున్నాయో వాటిని దైవీ భావాలుగా దేవుడికి ఆపాదించుకున్నారు. మానవుల్లో ఉన్నటువంటి విభేదత్వం ఏదుందో ఆ విభేదత్వాన్ని కూడా దేవుడికి ఆపాదించి మానవుడు వేరు దేవుడు వేరు అని, జీవుడు వేరు దేవుడు వేరు అని, జీవేశ్వరులు అని వేరువేరుగా పెట్టుకొచ్చారు. అలా అనేక పేర్లు ఇవన్నీ మనిషి తలలోంచి పుట్టిని. జీవుడు అన్నప్పుడు నేను మనిషిని అనుకుంటున్న ప్రతి వాళ్ళు, భూమి మీద మనిషికి కనపడుతున్న జంతువులు అన్నీ జీవులు అనేశారు అంతే. ఎందుకని అన్ని వేరు వేరు అని. దేవుడు అన్నప్పుడు మనకే వేరుగా కనపడుతున్నటువంటి శక్తి అది మనలాగానే ఉంది. ఆ దేవుడికి మళ్ళీ రూపం కూడా ఇచ్చారు.
ఆ రూపం మనిషిలానే ఉంటుంది, ఓ స్త్రీలాగా లేదా పురుషుడిలాగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆరాధకులంతా వాళ్ళ లోకంలో సెటిల్ అవుతారు, వీళ్ళకి సీట్లు ఉంచుతారు ఆ దేవుళ్ళు, ఆ దేవతలు. ఎవరికి? వాళ్ళని ఆరాధించే వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళకు ఉండదు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళంతా నరకానికి పోతారు, ఆ దైవలోకానికి రారు. ఎందుకనంటే ఆ దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, ఇంకొక దేవుణ్ణి నమ్మారు కాబట్టి, ఇంకొక దేవుణ్ణి అనుసరించారు కాబట్టి, ఇంకొక గురువుని అనుసరించారు కాబట్టి, ఇంకొక విధానంలో సాగారు కాబట్టి, ఆ ఇంకొక అన్ని తప్పు కాబట్టి, మాది మాత్రమే రైట్ కాబట్టి, మా దేవుడు మాత్రమే కరెక్ట్ కాబట్టి, మా దేవుడు మాత్రమే మొత్తానికి సమస్తానికి నిజమైనటువంటి దేవుడు కాబట్టి, మీరు పూజించింది అబద్ధపు దేవుడు, అబద్ధపు మార్గాలు, అబద్ధపు గురువుల్ని, అబద్ధపు పుస్తకాలని, అబద్ధపు గ్రంథాలని, అబద్ధపు జ్ఞానాన్ని కాబట్టి, మీరు తర్కబద్ధంగా ఆలోచించగలిగితే, అంటే జ్ఞానంతో విచక్షణతో మనిషికి మీకు ఇవ్వబడింది ఆ జ్ఞానం. తర్కబద్ధంగా అంటే నేనేదో లేనిదాన్ని ఆలోచించమంటలా, విచక్షణతో ఆలోచించగలిగితే ఇవన్నీ మనుషులే చేసుకున్నారని, ఇంతమంది దేవుళ్ళు ఉండరని, దేవుడు అనేది ఒక శక్తి అని ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. ఎందుకని? వాళ్ళే చెబుతున్నారు. అంత మహిమపరుడు అంటే ఏంటి? మనిషి కంటే మహిమలు గలవాడు. ఎంత మహిమపరుడు అంటే దేవుడికి సమస్తం తెలుసు, సృష్టి అంతా తెలుసు, మనుషులందరూ ఎప్పుడెప్పుడు ఏమేం చేసేస్తున్నారో తెలుసు. మనుషులకు ఏది కావాలన్నా ఆయన చేయగలడు, ఆయన కాకపోతే ఆవిడ రక్షించగలడు, కాపాడగలడు, సమస్తం ఇవ్వగలడు, చావకుండా బతికించగలడు, చచ్చిపోయేవాడిని బతికించగలడు, చచ్చిపోయినాక తన దగ్గర పెట్టుకోగలడు. అలానే పూర్తిగా చావు రాకుండా ఆపగలడా అంటే లేదండి, సృష్టి ధర్మం, చనిపోతామండి. మరి మధ్యలో జబ్బు వచ్చినప్పుడు రక్షించింది మా దేవుడేనండి. మధ్యలో రక్షించడం ఏంటి, చివరికి చంపేయటం ఏంటి, ఎప్పటికైనా చచ్చిపోవటం ఏంటి, మధ్యలో కాపాడటం ఏంటి, రక్షణ ఏంటి? అయితే అది కోరికలు ఆలోచించనివ్వు. ఇప్పుడు ఒక శారీరక బాధ ఉంది, బాధ పోవాలని ఉంటుంది. ఒక ఆర్థిక బాధ ఉంది, ఈ బాధ ఎట్టయినా తప్పుకోవాలని ఉంటుంది. ఒక మానసిక బాధ ఉంది, ఈ బాధ పోగొట్టుకోవాలని ఉంటుంది. ఒక సామాజిక సమస్య ఉంది, ఈ సమస్య ఎట్టగొట్ట పోతే బాగుండని ఉంటుంది. మొత్తంగా సమస్యలు లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా హాయిగా ఆనందంగా సుఖంగా అన్ని సమకూరు జీవించాలని ఉంటుంది. అందుకని ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం. దానికి కారణం మన కోరికలు అని మనం అనుకోవట్లా, మన ఆశలు అని మనం అనుకోవట్లా. రోడ్డు మీద బ్రతుకుతున్న ఒక చెట్టు అన్నిటికీ గురవుతుంది. అది పళ్ళు కాసిందనుకోండి, రాళ్ళు పెట్టి కొడతారు, వాటికి గురవుతుంది. రాళ్ళు పెట్టి కొట్టినా పళ్ళు వస్తాయి, అదేం చేయదు, దాచుకోలేదు, పళ్ళు ఏం చేయలేదు, నిస్సహాయం, వదిలేయాల్సిందే. చెట్టు ఎక్కి కోసుకుంటారు, వదిలేయాల్సిందే. చక్కగా మామిడాకులు ఇంటికి కట్టుకుంటామని చెప్పి చెట్టుకి తుంపుకొని, కొమ్మలు తుంపుకొని తీసుకెళ్ళి ఇళ్ళకి కట్టుకుంటారు. దానికి నొప్పిగానే, దానికి బాధగానే ఉంటుంది, ఏం చేయలేదు, అలా పడతానే ఉంటుంది. సీజనల్గా ఆకులు ఎండిపోయి రాలిపోతుంటాయి, అనేక ఆకులు ఎండిపోతుంటాయి, రాలిపోతుంటాయి, ఏం చేయలేదు, తన ఆకులు అయ్యి. అయ్యో ఎండిపోయినాయి, రాలిపోయినాయి అని బాధపడే లోపల కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఎరక్కొట్టేసరి కొమ్మ, అయ్యో నాకు నొప్పేసింది అనే లోపల కొత్త కొమ్మలు వేసుకుంటూ ఉంటుంది. ఇదంతా కాలంలో జరుగుతూ ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇలా కాలాలు వస్తూ ఉంటాయి, కాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మొక్క కూడా అనుకోవచ్చు, అయ్యో ఇంత ఎండలా నేను భరించలేకపోతున్నానని. మొక్క ఎక్కడికి వెళ్ళలేదు, మనలాగా ఎక్కడికో వెళ్ళి ఏదో నీడలో ఉందామనో, గొడుగేసుకు దుల్లుదామనో, ఏసీ పెట్టుకుందామనో, ఇంట్లో దాక్కుందామనో అలా మొక్క చేయలేదు. అది భరించాల్సింది, అలా నుంచొని ఉంటుంది. తీవ్రమైనటువంటి ఈదురుగాలులు వస్తాయి, మొక్కలు పెకలించుకుంటూ ఇరిగి పడిపోతూ ఉంటాయి తుఫాను గాలులకి, ఏం చేయలేదు, పడిపోవాల్సిందే. లేదు మామూలు గాలి అయితే భరించాల్సిందే. అన్నీ ఉన్నాయి, దుమ్ము, ధూళి, గాలి, వాన, ఎండ, వర్షం. ఇది మొక్కకే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకే ఉంటుంది, సృష్టిలో ఉన్న అన్ని జీవులకే ఉంటుంది. ఎందుకనంటే సృష్టి యొక్క కదలికల్లో జరుగుతున్నాయి. మనం ఏం చేయగలం? ఇప్పుడు తుఫాన్లు మనం ఏమైనా చేయగలమా? సునామీలు మనం ఏమైనా చేయగలమా? వర్షాలు, ఎండలు మనం ఏమైనా భౌగోళిక పరిస్థితులను ఏమైనా చేయగలమా? అవి అందరూ ఎదుర్కోవాల్సిందే. భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు ఎప్పుడు వస్తాయో అలా మార్పులు వచ్చినప్పుడు మనిషి ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి. మనిషి తనంతట తాను చేసుకునేటువంటి తప్పుల వలన వచ్చేటువంటి మార్పులు, అనారోగ్యాలు వేరు.
భౌగోళిక పరిస్థితుల్లో వచ్చే వాటి వలన వస్తాయి. ఇప్పుడు కరోనా అనేది వచ్చింది. కరోనా అంటే ఏంటి? ఒక వైరస్, బ్యాక్టీరియా. అది దానికి కరోనా అని పేరు పెట్టారు. అది మనిషికి సరిపడదు. అంటే అది మనిషిని చంపాలని అదేం ప్రయత్నించట్లేదు, అది బతకాలనేది ప్రయత్నించుకుంటుంది. అది అంత చిన్న వైరస్ అంటే ఒక సూది కొన మీద 1,00,000 కరోనా వైరస్ క్రిములు వాలగలవు అని చెప్పారు. ఒక సూది పిన్నీసు కొన మీద అంత చిన్న వైరస్. అది మన లోపలికి ప్రవేశించేస్తుంది. మన ముక్కుల్లోంచో నోట్లోంచో మనం మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మన చేతుల ద్వారా మనం ఏమన్నా ముట్టుకున్నప్పుడు, ఏమన్నా తింటున్నప్పుడు. అలా కరోనానే కాదు, కోటాను కోట్ల వైరస్లు, బ్యాక్టీరియాలు ఉన్నాయి. అంటే వైరస్, బ్యాక్టీరియా కూడా జీవులే. ఆ పేర్లు ఎందుకు పెట్టారంటే ఈ కంటికి కనపడవు. మనకు దోమ స్థాయి వరకు కనపడుద్ది, అంతకు మించి కనపడదు. దోమ, చీమ, ఏగ మనకు కనపడే చిన్నవి. ఇంకా అంతకంటే చిన్నవి మనకు కనపడవు, కానీ అంతకంటే చిన్నవి కోటాను కోట్లు ఉన్నాయి. అదే వైరల్ ఫీవర్స్ వచ్చినాయి అంటాం. ఇలా బ్యాక్టీరియా మనలో ప్రవేశించినప్పుడు మన లోపల ఉన్నటువంటి అణువులు, అంటే మన లోపల కూడా 90% బ్యాక్టీరియానే ఉంది, 10% మన సొంత అణువులు. కానీ మొత్తం శరీరం మందు అనుకుంటాం, ఎందుకంటే శరీరం గురించి మనకు తెలియదు కనుక. ఈ విషయం డాక్టర్లకి తెలుసు. డాక్టర్లు చెప్పినప్పుడు విన్నది మీకు చెబుతుందని అంతే. మనలో ఉన్నటువంటి అణువులు, కణములు అంటే మీకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ మనలో ఉన్నటువంటి మనకి పనికి వచ్చే బ్యాక్టీరియా, మన శరీరంలో ఉన్నటువంటి 90% బ్యాక్టీరియా బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియాతో పోరాడుతుంది, దాన్ని చంపేస్తుంది. అదే ఇమ్యూనిటీ పవర్ అంటారు, అంటే బలము. అలా మనకి ఆ పోరాటం అలవాటు అయిపోయినటువంటిది ఏదుందో, అలాంటి పాత బ్యాక్టీరియా అలవాటు అయిపోయినటువంటి శత్రువులు లోపలికి వస్తున్నప్పుడు అది చంపేస్తూ ఉంటుంది నిరంతరం. కాబట్టి అది సహజమైపోయింది. ఇప్పుడు ఈ కరోనా లాంటివి కొత్తగా వచ్చిన వైరస్లు ఏమన్నా ఉంటే అది మనలో ఉన్న బ్యాక్టీరియాకి అలవాటు లేదు. మనలో ఉన్న బ్యాక్టీరియా అణువులు, కణములు బ్యాక్టీరియా కంటే అది బలంగా ఉంది. అది మనల్ని చంపలేకపోతుంది, అదే మన వాటిని చంపేస్తుంది. అది లోపలికి వెళ్ళి తన సంతతిని పెంచుకుంటుంది. ఒకటి కాదు, ఒకటి వెళ్తే 100,000, లక్షల కోట్లు పెంచేసుకుంటుంది లోపల సంతతిని. ఇప్పుడు ఒక మనిషి పుట్టడానికి 9 నెలలు పుడితే 9 నెలలు పెట్టి 9 నెలలు అయినాక బిడ్డగా బయటకు వస్తుంటే ఓ బ్యాక్టీరియా వైరస్ పుట్టడానికి నిమిషాలు, సెకండ్లు చాలు దాని సైజుకి. ఒక రోజులో అది ఎన్ని లక్షల కోట్ల సంతతిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఎందుకని దాని సైజును బట్టి దాని ఆయువు, దాని ఆలోచన, దాని ప్రమాణం ఉంటాయి. మనకు ఒక సెకండ్ బ్యాక్టీరియాకి 100 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. ఎందుకని ఇలా చెబుతున్నాను అంటే మనకి కాల గణన మహాత్ములు ఇచ్చారు, అది అర్థం చేసుకోవాలి మనం. అయితే మహాత్ములంతా దైవీపరమైనటువంటి భాషలోనే సైన్స్ అని చెప్పారు. ఆధ్యాత్మికవేత్తలు అనే వాళ్ళందరూ పూర్వం ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు ఎవరున్నారో వాళ్ళంతా కూడా సైంటిస్టులే. అయితే వాళ్ళు కనుగొన్న సైన్స్ ఏంటి అంటే, ఒకటి నేను, నా శరీరము, 2 మొత్తం సృష్టి, సృష్టిలో ఉన్న అన్ని. సృష్టికి ఆధారమైంది ఏంటి, నాకు ఆధారమైంది ఏంటి అన్నప్పుడు వాళ్ళు శక్తినే కనుగొన్నారు. అన్నిటిలో శక్తినే కనుగొన్నారు. ఆ శక్తికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. అంటే ఎందుకు అలా పెట్టారంటే ప్రతిదాన్ని గౌరవించడం నేర్చుకున్నారు. ఇక్కడ ప్రతిదాన్ని గౌరవించాలి, దైవీభావంతో చూడాలి. దైవీభావం అంటే ఏంటి? ఏమీ లేదు, పవిత్రత, ఉన్నతంగా చూడాలి. మనతో సమానంగా చూడకూడదు, మనకంటే తక్కువగా చూడకూడదు, మనకంటే హీనంగా చూడకూడదు, అత్యున్నతంగా చూడాలి. ఎందుకంటే అన్నీ ఇక్కడ మనల్ని బ్రతికించేవే ఉన్నాయి. ఇప్పుడు భూమి ఉంది, భూమాత అన్నారు. అంటే మనిషిలా కాదు, మనిషి కంటే అత్యున్నత స్థానం ఇచ్చారు, దేవుడిగా, దేవతగా చేశారు. ఎందుకని? నేను బ్రతకడానికి ఆధారం భూమి. భూమి లేకపోతే నేను ఎక్కడ నిలబడతాను? అసలు ప్రతిరోజు నేను భూమిని తొక్కుతున్నాను, అందుకని భూమికి నమస్కరిస్తారు. నేను తొక్కుతున్నానమ్మా, నీ మీదే బ్రతుకుతున్నానమ్మా. ఇది ఒక గౌరవభావం, పిచ్చితనం కాదు. నేను బ్రతకడానికి ఆధారమైన దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని తెలియజేశారు. నాయన అలా పవిత్రతను పెంచుకొని, దైవత్వం అంటే అది కృతజ్ఞతను వ్యక్తీకరించటం దైవత్వం. పవిత్రత అంటే అది కృతజ్ఞతను వ్యక్తీకరించి వాటి పట్ల మంచిగా ఉండటం, వాటితో స్నేహంగా ఉండటం, వాటిని అనుభవించి బ్రతుకుతున్నాను కాబట్టి వాటిని నిరంతరం గౌరవభావంతో చూడటం, అదే దైవీభావం. అత్యున్నత గౌరవభావం, అత్యున్నత కృతజ్ఞతాభావమే దైవీభావం. అందుకంటే ఇందులో పెద్ద విశేషత ఏం లేదు.
అందుకని అన్నింటికి ఆ దైవీభావాన్ని కలిగించడానికి దైవత్వపు విధానం తయారు చేశారు. మరి మనకు అర్థమవుతుంది కాబట్టి భూమాత అంటే స్త్రీ అర్థమవుతుంది కాబట్టి స్త్రీ ఆకారం ఇచ్చారు. అలాగే నీటిని గంగమ్మ తల్లి అన్నారు, ఓ స్త్రీ రూపం ఇచ్చారు. మొత్తం నీరు ఎక్కడున్నా కూడా స్త్రీ రూపం ఇచ్చారు, గంగమ్మ తల్లి. అంటే పంచభూతములను ఎలా చేసుకొచ్చారో చూడండి. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే తేజస్సు, సూర్య భగవానుడు అన్నారు, వెలుగునిచ్చేది. లేదా అగ్నిదేవుడు అన్నారు, అగ్ని ఎక్కడ పడితే అక్కడ మండుతూ ఉంటుంది. కనపడేటువంటి సూర్యుడిని సూర్య భగవానుడు అని మగరూపం ఇచ్చారు. సూర్యుడు నిరంతరం కదులుతున్నట్టు ఉంటుంది కాబట్టి ఒక రథం మీద సూర్యుడు ప్రయాణిస్తున్నట్టు ఒక రథాన్ని వేశారు. ఆ రథానికి గుర్రాలు పెట్టారు. ఇదంతా సైన్స్. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయో ఈ సూర్యకిరణాలలో ఉన్నటువంటి రంగులు, ఒక సూర్యకిరణంలో ఎన్ని రంగులు ఉంటాయో అవన్నింటినీ దైవీపరంగా చెప్పారు. అంతే, సైన్సే అదంతా. అలా చక్కగా వివరణాత్మకంగా ఇచ్చారు, మనుషులకు అర్థమయ్యేలా. మనుషులకు ఎప్పుడు కూడా కథల రూపంలో, బొమ్మల రూపంలో బాగా అర్థం అవుతుంది. అందుకే మనం ఇప్పటికీ సినిమాలు, టీవీలు ఆదరిస్తాం, నవల్స్ ఆదరిస్తాం, అక్షర రూపంలో, భాషా రూపంలో చదువుకుంటాం, సినిమాలు బాగా ఆనందిస్తాం. చిన్నప్పుడు చిన్నపిల్లలకి కథలు చెబుతారు, అమ్మమ్మలు, నాయనమ్మలు. అలా తయారు చేసుకొచ్చారు. ఆ బాగా అర్థమయ్యే రూపం మీద ఆ రూపంలో తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే వాయుదేవుడు అన్నారు. వాయువు ఆధారంగా బతుకుతున్నాం. దేవుడు అన్నప్పుడు ఒక ఆకృతి ఇచ్చినప్పుడు అది అపరిమితమైన కృతజ్ఞతని నువ్వు తెలియజేయటానికి మనుషులు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. నీకు అంత కృతజ్ఞత ఉండాలి, పరమ పవిత్రమైన కృతజ్ఞత ఉండాలి. నీతో పోల్చుకోకూడదు, నీలా అనుకోకూడదు, నీకంటే తక్కువ అనుకోకూడదు, నీకంటే కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు ఎక్కువ, అంటే ఒక అనంత ఎక్కువ భావం కావాలి. అదే దైవీ భావం. అంత కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకని గాలి పీల్చుకు బతుకుతున్నావు, సూర్యరశ్మితో బతుకుతున్నావు, అగ్ని వాడుకొని బతుకుతున్నావు, నీరు తాగి బతుకుతున్నావు, భూమి మీదే బతుకుతున్నావు. అసలు వీటన్నిటితోనే ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. మరి ఆకాశమే శక్తి. అక్కడికి వచ్చేటప్పటికి రూపాలు లేవని చెప్పారు. ఆకాశం దగ్గర ఆత్మజ్ఞానాన్ని అందించారు. సర్వవ్యాపక శక్తి, నువ్వు కూడా అందులోనే ఉన్నావు, అది కూడా నీలోనే ఉంది. నీకు దానికి అభేదము. ఎవరైతే ఆకాశ స్థితి వరకు రాగలుగుతారో అక్కడ అభేదత్వం ఉంటుంది, ఏకత్వమే ఉంటుంది. అక్కడ వరకు నేను మనిషిని, అటువైపు దేవుడు ఉన్నాడు అనేటువంటి భావనని కల్పించారు. ఎందుకని ఉన్నవన్నీ నిజమే కాబట్టి. అలా సృష్టిలో అన్నింటినీ, చెట్టు పుట్ట చేమ గొట్లు జంతువులు అన్నింటినీ ఆరాధనీయంగా చేశారు. ఎందుకని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తారు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవితాలు సాగుతున్నాయి అని. మొత్తం సృష్టిలో ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే అన్నీ ఉంటేనే సృష్టిలో మిగిలినన్నీ ఉంటాయి. ఒక చేమ ఉంటేనే మొత్తం మానవ జాతి ఉండడం కుదురుద్ది. చేమ జాతి నిర్మూలనం అయిపోతే మానవ జాతి కూడా నిర్మూలనం అయిపోద్ది. అది ఎలా అన్నది సైంటిస్టులు చెబుతారు. దానికి ఉదాహరణగా చెప్పారు. నేను చదివిన ఒక ఉదాహరణ చెబుతాను. బల్లి జాతి భూమి మీద అంతరించుకుపోతే, బల్లి అని మన ఇళ్లలో తిరుగుతూ ఉంటాయి బల్లులు, బల్లి జాతి భూమి మీద అంతరించిపోతే, మానవులు ఏ కారణాల చేత అయినా కనుగొని బల్లుల్ని అంతరింపజేసేస్తే, అంటే ఇళ్లలో బతకనివ్వంగా మనం, భూమి మీద మానవ జాతి అంతరించిపోవటానికి 500 నుంచి 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పట్టదని చెప్పారు. అంటే బల్లులు లేకపోతే భూమి మీద మానవులు కూడా ఉండరు. బల్లి జాతి అంతరించిపోతే ఒక 500 నుంచి 1000 సంవత్సరాల లోపల మానవ జాతి కూడా అంతరించిపోద్ది. కారణం ఏంటి? చాలా చక్కగా చెప్పారు. ఇందులో అద్భుతాలు లేవు, మహిమలు లేవు. కానీ మనం ఆలోచించటమే విజ్ఞానము. సైన్స్ అంటే అంతే, ఆలోచిస్తుంది, అది పరిశీలిస్తుంది, అది పరిశోధిస్తుంది. అది దానికి సాక్ష్యాలేంటి, రుజువులేంటి ఉన్నాయి చెప్తుంది. అది ఉన్న వాటిని చెప్తుంది అంతే. ఇప్పుడు ఆలోచించిన వాళ్ళు ఏం చెప్పారంటే, బల్లి, ఒక ఇంట్లో బల్లి ఉంది, మన ఇంట్లో బల్లులు ఉంటాయిగా, ఒక బల్లి ఒక రోజుకి అది బ్రతకడానికి మన ఇంట్లో ఉన్నటువంటి పురుగుల్ని ఒక 200 నుంచి 300 పురుగుల్ని తినేస్తుంది. సుమారుగా చెబుతున్నా. పురుగులు ఎరుకు తింటది, ఎందుకంటే అది మాంసాహారి. అది బతకాలి, మన ఇంట్లో ఉందంటే ఏదో ఒకటి తినాలి కదా. ఏం దొరుకుతుంది దానికి? మనం ఏం పెట్టట్లేదుగా.
కాబట్టి అది మన ఇంట్లో ఉన్నటువంటి మనకి కనపడని పురుగులను తిని బతుకుతా ఉంటాయి. బల్లులు ఉన్నాయంటే అర్థం ఏంటి? బల్లులు బాగా బలిసి ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే మన ఇంట్లో బోర్డు పురుగులు ఉన్నాయి, మనకు తెలియదు ఎక్కడ ఉన్నాయని. ఈ బల్లులు వాటిని తినేస్తున్నాయి. తిని బతుకుతా చక్కగా మన ఇంట్లో కాపురం ఉన్నాయి. లేకపోతే మన ఇంట్లోంచి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో పురుగులు ఎప్పుడు దొరకలేదు, ఆహారం దొరకలేదు, బల్లులు ఎందుకుంటే అయ్యే వెళ్ళిపోతాయి. మరి వాటికి ఆహారం దొరకాలిగా. అందుకని ఒక బల్లి బ్రతకాలంటే సుమారుగా 200 నుంచి 300 పురుగులు తినేయాలి. ఒక 200 అనుకుందాం. ఒక 200 పురుగులు ఒక రోజుకు తింటుంది అది బల్లి. అలా తింటూ అక్కడే నివసిస్తుంది మన ఇంట్లోనే. ఎక్కడో ఏ మూలంలో నక్కి ఉంటుంది. మనకు బల్లులు కనపడతానే ఉంటాయి. అలా మన ఇంట్లో ఒక 10 బల్లులు ఉన్నాయనుకుందాం. ఖచ్చితంగా ఏదో ఒక మూల నక్కి 10 బల్లులు ఉంటాయి. ఎందుకని వాటికి ఆడబల్లి, మగబల్లి, కాపురాలు, మళ్ళీ బల్లులు పిల్లలను పెడతాం. పిల్ల బల్లులు కూడా కనపడుతుంటాయి. మనకి సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఒక ఇంట్లో 10 బల్లులు ఉన్నాయి అనుకుందాం. 10 బల్లులు రోజుకి ఒకటి 200 పురుగులు తింటుంటే 10 బల్లులు ఇంటూ 200 పురుగులు 2000 పురుగుల్ని ఒక రోజుకి 10 బల్లులు తినేస్తున్నాయి. ఎక్కడ? ఇళ్లల్లో ఉన్నాయి మాత్రమే. ఇంట్లోనో ఇంటి బయట తిరుగుతూ ఉంటాయి. గయ్యి న్యాచురల్గా సహజంగా బల్లులన్నీ ఇంట్లోనే కనపడుతుంటాయి. మనం ఇంటికి బయటకు వెళ్తే తలుపులేస్తే రావడానికి ఉండదు. మళ్ళీ అక్కడక్కడ బయట కూడా తిరుగుతూ కనపడుతుంటాయి. ఏదేమైనా మన ఇంటికి బయట అంటే మన ఇంటి బయట గోడల వైపు కానీ మన ఇంటి లోపల కానీ బల్లులు 10 బల్లులు ఉంటే రోజుకి 2000 పురుగుల్ని యావరేజ్ అని తింటూ ఉంటాయి. ఆ 2000 పురుగులు అసలు మనకు కనపడవు. ఎందుకని కనపడితే మనమే వాటిని తరిమేసి దులిపేసి ఏదో ఒకటి చేస్తాంగా. మనం ఇన్ని దులుపుకుంటున్నాం, ఇంత అడుగొడ్లు పెట్టుకుంటున్నాం, ఇంత క్లీనింగ్ పౌడర్లు కనుక్కున్నారు, క్లీనింగ్ లిక్విడ్లు కనుక్కున్నారు, రకరకాలు కనుక్కున్నారు, ఎన్నెన్నో పెర్ఫ్యూమ్లు కొట్టుకుంటాం, ఎంత అందంగా పెట్టుకుంటాం ఇల్లు. అయినా బల్లులు ఉన్న ఇల్లులో పురుగులు ఉన్నాయని అర్థం. పురుగు లేకపోతే బల్లి బతకడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏం తినాలి? అది ఏం తిని బతకాలి? కాబట్టి ఖచ్చితంగా బల్లి పురుగులనే తిని బతుకుతుంది. ఇప్పుడు ఈ బల్లికి మనిషికి సంబంధం ఏంటి? బల్లి జాతి అంతరించిపోతే మానవ జాతి అంతరించిపోవడం ఏమిటి అన్నప్పుడు ఈ బల్లులు రోజుకి 10 బల్లులు 2000 పురుగులు తింటున్నాయి. ఒక ఫ్యామిలీ ఉంటే ఆడబల్లి, మగబల్లి, దాని కుటుంబం అది అభివృద్ధి చేసుకున్నారు. దాని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దాని పిల్లలు అనుకోండి. ఊరికనే ఉంది, నిజమే. కాదు మా కుటుంబ వ్యవస్థ అటుకు ఉండదు. అటు మనలాగా తెలియదు అంతే. ఆడమగ తెలుస్తుంది, కలుస్తాయి అంతే. అది కూడా ఆడమగ అనుకోవు మన పేర్లు అంతే. అవన్నీ అక్కడ బతుకుతున్నాయి. అంటే ఒక రోజుకు 2000 తింటున్నాయి పురుగుల్ని. నెలకి 2000 ఇంటూ 30 3 రోజులు అంటే 30 2000 ఇంటూ 30 60,000 పురుగులు తింటున్నాయి. 60,000 పురుగులు. 60,000 పురుగులు ఒక నెలకి, ఇలా సంవత్సరాలకు లెక్కేసుకుంటారండి. అనంతంగా ఉంటుంది అది. మన జీవనం మనం ఎంతకాలం బతుకుతాం, మన ఇల్లు ఎంతకాలం ఉంటుంది లెక్కేసుకుంటారండి. అనంతంగా పురుగుల్ని చంపేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ ఈ బల్లిల్ని మనం అంతరింపజేసేస్తే మనకు కనపడని పురుగులు, మనం ఏమి చేయలేని పురుగులు, మన వల్ల కాని పురుగులుగా మన ఇంట్లో ఉండేది మన వల్ల అయినా తరిమేస్తాంగా. వాటినేక బల్లులు మూలలు నక్కినటిని తినేస్తున్నాయి. మన బీరువాలు వెనకాల, తలుపులు వెనకాల, మనం చూడని అనేక ప్రదేశాలు బోళ్ళు సామాన్లు పేర్చుకుంటాం. వాటి వెనకాల బోళ్ళు పురుగులు మళ్ళీ అవి తయారైపోతూ ఉంటాయి. అవన్నీ బల్లులు తినిపారేస్తున్నాయి. ఒకవేళ బల్లి జాతి అంతరించిపోతే ఈ పురుగులన్నీ మన ఇళ్లల్లో ఉండిపోతాయి. పైగా బల్లులు తినేస్తున్నాయి కనుక ఎప్పటికప్పుడు మళ్ళీ వాటి సంతతే తక్కువగా పెరుగుతుంది, ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు బల్లులు తినలేదనుకోండి, మళ్ళీ ఆ పురుగులు సంతతులు పెంచుకుంటేగా. సృష్టి అంతా ఇదేగా వ్యవస్థ. ఆ పురుగులు సంతతి పెంచుకున్నప్పుడు కోటాను అయిపోతాయి. వాటిని చంపి తింటున్నాయి కనుక కొద్దిగానే ఉందంటే ఒక అదుపు ఉంది ఇక్కడ. మరణం అనే ఒక అదుపు ఉంది సృష్టిలో. మరణం అనే అదుపు లేకపోతే మనుషులైనా చూడండి, ఇప్పుడు భూమి మీద మనుషులు నుంచోవడానికి ప్లేస్ ఉండేది కాదు అసలు, చావు అనేది లేకపోతే. పుట్టినోళ్ళందరూ అలా ఉండిపోయి బతికేస్తున్నారు అనుకోండి, చావు లేదనుకోండి, అసలు భూమి మీద మనుషులు నుంచోవడానికి ప్లేస్ ఉంటుందా? ఉండనే ఉండదు. అప్పుడు మనుషులే మనుషుల్ని చంపేసుకుంటారు.
ఎందుకని నేను ఉండాలంటే నాకు ప్లేస్ కావాలి కాబట్టి ఎవరినొకరిని చంపేసి ప్లేస్ ఏర్పాటు చేసుకుంటా అంతే, ఇంకా మిగిలినన్ని. అందుకని సృష్టి జననంతో పాటు మరణం అనేటువంటి ఒక విధానాన్ని పెట్టింది. ఆ విధానం ఏదో అనేక జీవులకి అనేక రకాలుగా ఉంది. ఇందులో తప్పు ఒప్పులు లేవు అసలు. ఎందుకని సృష్టి మనం కాదు, మనం చేసింది కాదు, మనం కూడా సృష్టిలో ఒకళ్ళం. ఒకటి మనకు ఆలోచన జ్ఞానం ఉంది కంటే ఆలోచిస్తున్నాం, మిగిలిన జీవులకి జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఈ పురుగులు కోటాను కోట్లు అయిపోతే, చంపే వ్యవస్థ లేకపోతే మొత్తం భూప్రపంచం అంతా ఈ పురుగులు మయమైపోద్ది. చిన్న చిన్న పురుగులు అసలు కనపడవు మనకి. అప్పుడు ఏమవుతుంది, అవి మనం తినే వస్తువుల మీద, కట్టుకునే బట్టల మీద, కూర్చునే కుర్చీల మీద, సోఫాల మీద, మంచాల మీద, అన్నిటి మీద తిరిగేస్తుంటాయి. వాటి వల్ల మనకు అనేక రకమైన వ్యాధులు వస్తాయి, అనేక రకమైన జబ్బులు వస్తాయి, అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యాధులు, జబ్బులు, అనారోగ్యముల వలన మానవులు నశించిపోతూ ఉంటారు. ఇలా పూర్తిగా భూమి మీద మానవ జాతి నశించిపోవడానికి ఒక 1000 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి మానవ జాతి ఉండదు. ఎందుకని అనారోగ్యాలు, బాధలు ఇవన్నీ వచ్చి మధ్యలోనే చచ్చిపోతూ ఉంటారు మనుషులు. ఈ పురుగుల వలన అనేక రకాలు జరిగిపోతుంటాయి. అవి కోటాను కోట్లు అయితే ఏం చేయగలం మనం? ఇప్పుడు దోమలు కొన్ని వస్తున్నాయి కాబట్టి ఆల్అవుట్ పెట్టాం. మొత్తం లక్షల కోట్ల దోమలు మన ఆవరించేసినాయి అనుకోండి, కోటాను కోట్లు, ఏం చేయగలం మనం? కుట్టు చంపేస్తాయి అంతే, అందుకంటే ఏం చేయలేం, చూస్తూ ఉండటమే. అవన్నీ ఒక పరిమితిలో, ఒక అదుపులో, అదుపు చేయడానికి అనువుగా ఉన్నాయి. మీరు ఎప్పుడు గమనించండి ఆ విషయం. అందుకని మనం ఏమన్నా చేయగలుగుతున్నాం. అందుకే సృష్టి ఉత్పత్తి, అదుపు అనేది ఒకటి పెట్టుకుంది. ఉత్పత్తి, అదుపు, నశింపు. అదుపు అనే క్రమశిక్షణ కూడా ఉంది ఇక్కడ. నశింపు అనేది అదుపుకు సహకరిస్తుంది. కొన్ని మాత్రమే ఉండి అదుపు చేయగలిగినంతగా ఉండేలా తీసుకెళ్తుంది. ఆ నశింపే మరణం. ఆ తక్కువ ఉన్నప్పుడు అదుపు చేయటం కుదురుతుంది. అలా అదుపు చేయటం కుదురుతుంది. సృష్టి అన్నిటినీ మరణంతో అదుపు చేసింది. మళ్ళీ అదుపులో జీవించి ఉన్నప్పుడు క్రమశిక్షణ పెట్టింది. దేనికి దానికి మరణ భయం పెట్టింది. దేనికి దానికి అది తప్పించుకొని జాగ్రత్తగా ఉండేలా పెట్టింది. దేనికి దానికి మిగిలినాటి మీద పడిపోకుండా కొంతవరకు కొన్ని ఏర్పాట్లు చేసింది. అది సృష్టికి అర్థమవుతుంది. మొత్తంగా ఇదేంటి అని ప్రశ్నేసుకుంటే అర్థం కాదు. ముందుకు వెళ్తా ఉంటే, జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. అంటే ఇదంతా సృష్టిలో ఒక అద్భుతమైన ఏర్పాటు. నేను ఓన్లీ బల్లి మాత్రమే చెప్పాను. మొత్తం సృష్టిలో ఉన్న అన్ని అవసరమే ఉండాల్సిందే. ఇప్పుడు భూమి కింద పంటలు పండిస్తూ ఉంటాం మనం. భూమి కింద, భూమి పొరల్లో లక్షల లక్షల జీవులు ఉంటాయి, కోటాను కోట్ల జీవులు ఉంటాయి. మనకేదైనా తవ్వినప్పుడు ఎర్రల్లాగా కొన్ని బయటపడతా ఉంటాయి, ఇంకా అనేకం ఉంటాయి, మనకు తెలీదు. ఎర్రలని చేపలు వానపాములు అంటారు, అలా పాగుతూ ఉంటాయి. దాన్ని కట్ చేస్తే కూడా అది ఎన్ని మొక్కలు చేస్తే అన్ని మొక్కలు మళ్ళీ జీవుల్లో ప్రయాణిస్తూనే ఉంటుంది, తొందరగా సాగదు. అది 4 మొక్కలు చేసామనుకోండి, 4 మొక్కలు కదులుతూ వెళ్ళిపోతుంటాయి. ఆ వానపాముల్ని పట్టుకొని భూమి తవ్వి తీసి వాటిని పట్టుకొని గుచ్చి చేపలను పెట్టేవాళ్ళు పూర్వం గేలాలకు వేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ భూమి పొరల్లో ఉండటం వలన, వాటి బ్రతుకు తెరువు భూమి అడుగు పొరల్లో అవటం వలన అవి భూమి పొరల్లోనే పుట్టి, భూమి పొరల్లోనే పెరిగి, భూమి పొరల్లోనే కాపురాలు చేసుకొని, భూమి పొరల్లోనే మల విసర్జనలు అన్ని కాలకృత్యాలు చేసుకొని, భూమి పొరల్లోనే మరణించిపోయి భూమిలోనే కలిసిపోవటం వలన అదంతా ఎరువుగా మారి పంటలు పండుతున్నాయి. అదంతా పెద్ద మంచి అద్భుతమైన ఎరువుగా మారుతుంది. అది సహజ, న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు దాన్ని. సహజంగా జరుగుతుంది. అందుకని భూమి పొరల్లో ఉన్న సూక్ష్మక్రిములు నశించేలా క్రిమి సంహారక మందులు కొట్టద్దు అంటున్నారు. భూమి పాడైపోతుంది. భూమిలో దానంతటా అది సహజమైనటువంటి బలం దానికి చేకూరేలా జీవులే అందులో పుట్టి పెరిగి మలమూత్ర విసర్జనలు చేసి, అవి పెరిగినంత కాలం మలమూత్ర విసర్జనలు చేసి, అందులోనే కాపురాలు చేసి, అందులోనే పిల్లలను కానీ అందులోనే చనిపోయి మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోయినప్పుడు ఆ మట్టికి అది బలం అవుతుంది, ఎరువు అవుతుంది. అలాంటి భూమిలో బ్రతికే జీవులు కోటాను కోట్లు ఉన్నాయి. మనం భూమి పైన బతుకుతున్న వాళ్ళం. మనకు తెలిసిన సృష్టి అంతా భూమి పైదే. దాన్నే ఆధ్యాత్మికతలో పాతాళ లోకము అని చెప్పారు. పాతాళ అంటే అర్థం ఏంటి? ఏమి లేదు, భూమి అడుగు. అక్కడ వెలుగు పడదు, చీకటి లోకం. ఆ జీవులకి వెలుగు అక్కర్లేదు. మనం భూమి పైన జీవించే జీవులు.
అంటే మనకు కింద లోకాలు ఉన్నాయి, పైన లోకాలు ఉన్నాయి అన్నప్పుడు ఏదో అద్భుతమైన లోకాలు ఉన్నాయని కాదు, మనకు కింద పైన ఎక్కడెక్కడికో లోకాలు వెళ్ళిపోయినాయి అని కాదు. మనం నుంచున్న భూమి కింద జీవించే బోళ్ళు ఉన్నాయి. కింద అంటే ఎక్కడికో వెళ్ళిపోబాకండి, ఊరినే జస్ట్ మట్టి అడుగు నుంచి కొంచెం దొరికితే ఎర్రలు కనపడతా ఉంటాయి మీకు. అలా భూమి మీద అనేకం జీవిస్తాయి. అలాగే నీటిలో అనేకం జీవిస్తాయి. నీటిలో కోటాను కోట్లు ఉన్నాయి జీవులు. నీటిలో జీవించే వాటిలో చేపలు మనం బడ్డు తినేస్తూ ఉంటాం, అనేక రకాలు రొయ్యలు, అందులోనే ఇక తాబేళ్ళని అయ్యని అని మనం చెప్పటానికి కలివి కాని ఉన్నాయి నీటిలో జీవించేవి. పైలోకాలు అంటే ఏంటంటే, అంటే మనకు పైన లోకాలంటే ఏమి లేదు, వాయువులో సంచరిస్తూ తిరిగేటువంటి జీవులు, బ్యాక్టీరియా ఇవన్నీ అక్కడే ఉంటాయి. పైనగా ఉండేది. బోల్డ్ లోకాలు అంటే ఇవే అనేక బ్యాక్టీరియా, అసలు మనకు కనపడదు. అది ఎక్కడ పుడుతుందో, ఎక్కడ పెరుగుతుందో, ఎక్కడ ఉంటుందో, ఎక్కడ పిల్లల్ని కంటదో, ఎక్కడ ఆడామగా కలుస్తాయో, కానీ కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు అనుకుంటే 8 లక్షల కోట్ల వెరైటీలు బ్యాక్టీరియా ఉండొచ్చు, అంతులేదు దానికి. కానీ అది మన కంటికి కనపడదు, చెవికి వినపడదు, మన శబ్ద స్పర్శ రూపరస గంధములకు అందం అయ్యి, కాబట్టి లేదనుకుంటాం మనం. ఎందుకని వాటి సైజు ఎంత చిన్నది అన్నప్పుడు, ఒక సూది కొన మీద 1,00,000 వైరస్ క్రిములు, కరోనా క్రిములు, బ్యాక్టీరియాలు వాలొచ్చు. బ్యాక్టీరియా అంటే ఏం లేదు, దోమ లాంటిదే. మీకు అర్థం అవడానికి దోమన్న. మరి బ్యాక్టీరియాని ఎందుకన్నారంటే కనపడదు, బాగా సూక్ష్మమైన సూక్ష్మ క్రిమి దాని పేరు, అందుకని బ్యాక్టీరియా. సూక్ష్మ క్రిమి అంటే ఏంటి? క్రిమే, జంతువే, దోమలాగా, ఈగలాగా, మనిషిలాగానే, కానీ కనపడదుగా నీకు. అంత సూక్ష్మమైంది, నీకు కనపడదు, దాని శబ్దం నీకు వినపడదు, దాని స్పర్శ నీకు తెలీదు, చాలా సూక్ష్మమైంది. ఎంత సూక్ష్మమైందంటే నీ మీద వాలొచ్చు, నీ లోపలికి వెళ్ళిపోవచ్చు, నీ ముక్కుల్లోంచి వెళ్ళిపోవచ్చు, నీ నోట్లోంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు చేతులు శుభ్రం చేసుకు తినమంటారు, చేతుల ద్వారా వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళి బతికేస్తుంది అది. అంత సూక్ష్మమైంది అది, అంత సూక్ష్మ క్రిమి అది. అటువంటివి కోటాను కోట్లు ఉన్నాయి. అవన్నీ పైలోకాలు. ఊరికి నేను అనుకోండి అని చెబుతున్నాను అంతే. నాకేదో తెలిసి కాదు, నేనేదో వాటిని చూసి కాదు, కనపడుతున్న వాటి ఆధారంగా చెబుతున్నాను. అందుకని ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పబడిన సైన్సే. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, పాతాళ లోకాలు, మధ్యలో మానవ లోకం. ఆ సైన్సే, ఏమి లేదు అక్కడ. అంతరిక్షము అంతా సైన్సే. అంతరిక్షమే మన ఊర్ధ్వలోకాలు, అంటే మన పైలోకాలు. పాతాళం అంటే మన కాలు కింద భూమి మట్టి నుంచి ఉన్నవన్నీ పాతాళ లోకాలు. సముద్రంలో వెళ్ళి బోళ్ళు బతుకుతాయి, అందులో నీటి లోకాలు. అవన్నీ నీటి లోపల లోకం. ఇదంతా చుట్టూ ఉన్నది. ఇందులో అద్భుతం లేదు, మహిమ లేదు. మామూలుగా ఆలోచిస్తే ఇది రోజు చూస్తానే ఉన్నాంగా. ఆ నీటిలో వాటిని పట్టుకొని తిని బతికేస్తున్నాంగా. చేపల గేపులు తిని పారేస్తున్నారుగా, బోళ్ళు పట్టుకుంటారు వాటిల్లో, మనిషి తినడానికి పనికొచ్చే వాటిని. అలాగే నీరు వాడుకొని బతుకుతున్నాం. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక సృష్టి అవగాహన కల్పించుకోండి. ఎంత సృష్టి! నీటి లోపల బోర్డు లోకాలు ఉన్నాయి. అన్ని నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకొని నీరే లోకంగా బతుకుతాయి. అయితే చాలా చిత్రమైన విషయం ఏంటో తెలిసే ఇక్కడ మీకు శక్తి ఎలా అర్థమవుతుంది అనే దానికి ఇదంతా చెప్పుకొచ్చాను. నీటి లోపల ఉన్న వాటికి, నీటి లోపల జీవిస్తున్న జీవులన్నింటికి అది నీరని తెలీదు. అదేంటండి మరి అది ఎలా ఉంటుందంటే, మనకి ఆకాశము ఎలా అనిపిస్తుందో, అది ఖాళీ, అది శూన్యమని మనం ఆకాశంలో ఎలా తిరుగుతున్నామో, అంటే అలా అనిపించేలా మన శరీర నిర్మాణం ఉంది మనకి. అది ఆకాశము ఇలా, ఇది ఏమీ లేదు, ఖాళీ అని అనిపించేలా మన శరీర నిర్మాణం. మన కంటికి అలా కనపడుతుంది, మన చెవికి అలా వినపడుతుంది, మన శరీరానికి అలా అనిపిస్తుంది. అనిపించేలా మన శరీర నిర్మాణం ఉంది. కానీ ఇది ఆకాశం కాదు, శక్తి సాగరం. ఇదంతా శక్తి సాగరమే, మొత్తం శక్తి ప్రవాహం. అయితే శక్తి ఎలా ఉంటుందంటే, మరి మనిషిగా మనకి ఇంతే తెలుసు. అందుకని దానికి సారూప్యత ఏంటి అంటే, పోలిక ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, నీటిలో బ్రతికేటువంటి జీవులన్నీ, చేపలను తీసుకుందాం మనం. చేపకి నీరు నీటిలా కనపడదు. ఇప్పుడు మనం నీటిలోకి వెళ్ళినప్పుడు మనకి నీరు ఈత కొడుతుంటే అడ్డం వస్తున్నట్టు ఉంటుంది. నీరు మనకు బరువు తెలుస్తుంది, నీరని తెలుస్తుంది, దాని స్పర్శ తెలుస్తుంది, దాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది.
అందుకని నీళ్ళల్లో ఏదన్నా స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకుంటాం, కానీ నీళ్ళల్లో జీవించలేం. మనకి నీళ్ళల్లో మునిగితే చచ్చిపోతాం మనం. ఎందుకని నీటి లోపలి వాతావరణం మనం బ్రతికేట్లేదు. కానీ నీటిలో జీవులకి, ఇప్పుడు చేప నీటిలో వెళ్ళిపోతా ఉంటుంది, దాని శరీర నిర్మాణానికి నీరు ఆకాశము వల్లే కనపడుతుంది. నీటి జీవులన్నింటికి అలాగే కనపడుద్ది. అది నీరని దానికి తెలియదు, వాటిని అడ్డగిస్తున్నట్టు, నీరు దానికి అడ్డంగా ఉన్నట్టు తెలియదు. మనకు ఆకాశంలో మనం వెళ్ళిపోతుంటే ఖాళీలో వెళ్ళిపోతున్నట్టు మనకి ఎలా ఉందో, సేమ్ నీటి లోపల చేపలకి, తాబేళ్ళకి, రొయ్యలకి, నాకు తెలిసిన పేర్లు అయ్యే, ఆ జీవులన్నిటికీ అలాగే ఉంటుంది. ఎందుకని నీటి లోపల జీవించడానికి అనువుగా తయారు చేయబడినాయి. అది సృష్టి యొక్క అద్భుతం. అవి అలాగే ఉన్నాయి, వాటి శరీర నిర్మాణం అలాగే ఉంది. అందుకని నీరు వాటికి ఆకాశం లాంటిది. ఏదో నాకు నీరు అడ్డం వస్తుంది అనుకుంటే చేప అసలు వెళ్ళలేదుగా. కాదు, చేప శరీర నిర్మాణం, రొయ్య శరీర నిర్మాణం, నీటడిగి జీవుల శరీర నిర్మాణం ఎలా ఉందంటే అది నీరు అని వాటికి అనిపించట్లా. అది ఆకాశమే, ఖాళీ శూన్యం అనుకొని తిరిగేస్తున్నాయి. ఆ నీటిలో అవి వేటిని గుర్తించగలుగుతున్నాయి? తమలాంటి వీడి జీవుల్ని గుర్తించగలుగుతున్నాయి. నీరు కాక ఏమన్నా గుర్తించగలుగుతున్నాయి. నీటి అడుగున కొండలు ఉంటాయి, గొట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అనేకం ఉంటాయి. భూప్రపంచం మీద ఏమున్నాయి అలాంటివి ఉంటాయి. నీటి లోపల బతికేటువంటి అనేక వృక్షాలు ఉంటాయి. ఆ నీటిలో పట్టినటువంటి నాచు, ఆ రాళ్ళకు పట్టిన నాచు అవన్నీ తిని అక్కడ జీవులు తిని అవి బతుకుతూ ఉంటాయి. వాటికి ఆహారం కూడా అక్కడే ఉంది, వాటికి గాలి కూడా అక్కడే ఉంది. కానీ అది మనకు సూటబుల్గా లేదు. అంటే ఇప్పుడు దేని లోకం దానికి కనపడుతుంది, అది అర్థమైతే విజ్ఞానం, లేకపోతే మనం ఒక మా లోకం. మనకేం అర్థమై సావట్లేదు. ఎవరో చెప్పిన మహిమలు మాయలు వింటాం. సైన్స్ దీన్నే కనుగొంటుంది. ఎప్పటికీ సైన్స్ చెప్పేది ఏంటి? ఉన్నదాన్నే చెప్పుద్ది. సైన్స్ కొత్తది ఏం చెప్పదు, ఉన్నదాన్ని విడమర్చి చెప్పుద్ది. నాయన నీటిలో జీవులన్నింటికి అక్కడ నీటిలో బతకడానికి ఉన్న ఏర్పాట్లు ఇవి అని అన్ని పేర్లు పెట్టి, వాటికి ఒక పేర్లు పెట్టి వివరంగా చెప్పుద్ది. భూమి మీద బతికే వాళ్ళకి వివరంగా చెప్పుద్ది. బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల గురించి వివరంగా చెబుతుంది. అలా సైన్స్ మొత్తం అంతరిక్షం గురించి, గ్రహాల గురించి, గోళాల గురించి, నక్షత్రాల గురించి, మనుషుల గురించి, మనిషి లోపల భాగాల గురించి, మనిషి బయట భాగాల గురించి, మనిషి పనితీరు గురించి, మొత్తం జంతువుల గురించి, జీవుల గురించి, మొక్కల గురించి ఏం కనపడుతున్నాయి అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటారు. అయితే పరిశీలించినా ఉన్నవాటినే చెబుతారు. లేని దాన్ని సైన్స్ ఏం చెప్పలేదు. ఆధ్యాత్మికత కూడా అంతే. ఉన్నవాటన్నిటికీ మూలమని శక్తి అని సైన్స్కి తెలిసింది. ఇవన్నీ ఉన్నాయి నిజమే, కానీ అన్నిటికీ ఆధారం శక్తి. ఇవన్నీ నశించిపోయినా ఆఖరికి అవి శక్తిగా మారిపోతాయి అంతే. అంటే శక్తి నుంచి ఉద్భవించి రూపం ధరిస్తున్నాయి, జీవుల్లా కనపడుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ నశించి శక్తిగా మారిపోతున్నాయి. అందుకని అన్నిటికీ ఆధారం శక్తి అని సైన్స్ చెప్పింది. అన్నిటికీ ఆధారం శక్తి అనే ఆధ్యాత్మికత చెప్పింది. ఇంతకుముందు ఆధ్యాత్మికతే సైన్సు. ఇప్పుడు ఆధ్యాత్మికత ఏమైంది? సైన్స్ ఎందుకు అవట్లేదు అంటే మధ్యలో దీనికి విపరీత ధోరణులు వచ్చినాయి. ఆధ్యాత్మికతకి మనుషులకు అర్థం అవటం కోసం మొట్టమొదటి చెప్పాను, కృతజ్ఞతాభావాన్ని అత్యున్నతంగా చెప్పటం కోసం దైవీ విధానం క్రియేట్ చేశారు. అంటే దేవుడు, దేవత. ఇప్పుడు భూమాత అంటే మనకంటే ఎంతో గొప్పవాళ్ళు, మనం కృతజ్ఞత చూపించాలి. అలా దేవుళ్ళు దేవతలు వర్షన్స్ వచ్చినాయి. మనం ఉపయోగించుకునే అన్నింటికీ దేవుళ్ళు దేవతలు అనే విధానాలు పెట్టారు. ఆ దేవుళ్ళు దేవతల మీద అనేక మతాల వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే అందరూ దేవుడు అన్నప్పుడు కృతజ్ఞతాభావమే, ఆ దేవుణ్ణి ఆరాధించటం, అర్చించటం. అక్కడి నుంచి రాను ఏమైందంటే ఈ జ్ఞానం పోయింది. అసలు ఈ దేవుడు అనేది ఎందుకు పెట్టారు? ఈ కృతజ్ఞత తెలియజేయటం, పవిత్రత అనేది, దైవత్వం అనేది, అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం అనేటువంటి కాన్సెప్ట్ పోయింది. ఈ దేవుడు ఎవరో శక్తివంతుడు, మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అనేటువంటి స్వార్థపరత్వంగా ఉపయోగించుకోవడం వచ్చింది. అంటే అందులో విజ్ఞానం చచ్చిపోయింది, జ్ఞానం చంపేశారు, అజ్ఞానం మొదలైంది. అజ్ఞానం ఏం చేసింది? దేవుడి నుంచి పట్టుకుంది. అసలు దేవుడు ఎలా వచ్చాడు? అది గౌరవ సూచకం, అది కృతజ్ఞతాపూర్వక విధానం. అత్యున్నత కృతజ్ఞతే దైవత్వం, దైవీతత్వం. మనిషి దేవుడుగా భావించుకొని పెట్టుకున్నది మొట్టమొదటిలో తన యొక్క అత్యున్నత కృతజ్ఞతని, తన యొక్క అత్యున్నత గౌరవాన్ని, ఇంకా అంతకంటే ఎక్కువ గౌరవం, అంతకంటే ఎక్కువ కృతజ్ఞత లేదు చెల్లించటానికి. తాను అనుభవిస్తున్నటువంటి విషయాల పట్ల
ఆ దైవీ భావాన్ని క్రియేట్ చేసుకున్నాడు అనేటువంటి జ్ఞానం పోయింది కాలగమనంలో. అది ఎన్ని జనరేషన్స్ మార్పులో జరిగిందో తెలియదు. ఇది పోయి దేవుడు అనేది స్థిరపడిపోయింది. ఎవరో దేవుడు ఉన్నాడు దీనికి కారణం అనేది స్థిరపడిపోయింది. స్థిరపడిపోయి ఆ దేవుణ్ణి ఇప్పుడు శక్తివంతుడు స్థిరపడిపోయింది, దేవుడు గుణగణాలు స్థిరపడిపోయినాయి. కానీ అది మనిషి చేసుకున్న కృతజ్ఞత ఏర్పాటు అనే విషయం పోయింది. పోయి ఇప్పుడు ఆ దేవుడు శక్తివంతుడు, దేవత శక్తివంతురాలు, ఏ మతమైనా మమ్మల్ని కాపాడు మాకు అన్ని అనేటువంటి సహజ మానవ స్వార్థ ప్రవృత్తి దేవుడి దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఈ సహజ మానవ స్వార్థ ప్రవృత్తి వచ్చేసిందో, అంటే అవసరం తప్పదు, అది స్వార్థం అంటే తప్పని కాదు, బతకాలిగా. తన వల్ల కానీ తన వల్ల అయినవి కష్టపడకుండా దేవుణ్ణి నా మీద పడేస్తే అనేటువంటి విధానం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఎవరి విధానానికి వాళ్ళకి మతాలు పెట్టుకున్నారు, మార్గాలు పెట్టుకున్నారు, పద్ధతులు పెట్టుకున్నారు, జనాన్ని గుంపులు తయారు చేసుకోవటం మొదలుపెట్టారు, సమూహాలు తయారు చేసుకోవటం మొదలుపెట్టారు. మా దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు రెండు అనటం మొదలుపెట్టారు. ఇక అదంతా ఒకవైపు వెళ్ళిపోయింది. ఇదంతా జ్ఞానమా అజ్ఞానమా ఇక ఎవరికి వాళ్ళు మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దీన్ని ఒప్పుకోరు. మధ్యలోంచి మొదలయ్యంగా మనం దేవుడు అన్న చోట మొదలయ్యింది తప్ప అసలు దేవుడు అనేది ఎందుకు వచ్చింది అనేది మనకు లేదుగా. దేవుడు అనేది ఎందుకు వచ్చింది మళ్ళీ చెబుతున్నా, తాను అనుభవిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని దేని ద్వారా తాను బ్రతకటం కుదురుతుందో, దేని ద్వారా తాను బ్రతుకుతున్నారో, దేని ద్వారా తన బ్రతుకు సాగుతుందో అన్నింటికి అలా తన బ్రతుకుకి సహకరించిన అన్నింటి పట్ల అత్యున్నత గౌరవాన్ని, అత్యున్నత కృతజ్ఞతని, అత్యున్నతమైనటువంటి ఒక ప్రేమ భావాన్ని, కృతజ్ఞతాభావాన్ని తెలియజేయటానికి ఆ అత్యున్నత స్థితికి మనిషి పెట్టిన పేరు దేవుడు, దైవత్వము. ఎందుకని వీటి వల్లనే నా జీవితం సాగుతుందని. అయితే అది మనిషే ఎందుకు పెట్టాడంటే మిగిలినన్నిటికంటే మనిషికి అంతటి జ్ఞాన సంపద ఉన్నది కనుక, వీటిని అనుభవించి బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచన అవగాహన ఉన్నది కనుక వాటి పట్ల గౌరవాన్ని ప్రకటించాడు. అందుకని చెట్లు పూజిస్తారు, రాళ్ళను పూజిస్తారు, వీటిని పూజిస్తారు, వాటిని పూజిస్తారు. అంటే పూజించటం కాదు, అది గౌరవించటం. నేను వాటి వలన బతుకుతున్నాను, వాటి వలన నేను బతుకుతున్నాను, గౌరవం. అది అత్యున్నత గౌరవం. అది వాటికి దైవస్థానం ఇవ్వటం అంటే ఏంటి, ఇంక అంతకంటే హయ్యెస్ట్గా గౌరవించడానికి ఏమీ లేదని. అలా దైవస్థానం వచ్చింది, అలా దైవత్వం వచ్చింది, అలా దైవానికి ఓ రూపం వచ్చింది. అలా స్త్రీ పురుష రూపాలు పెట్టుకున్నారు, ఆరాధించి గౌరవించడం కృతజ్ఞతగా చెప్పారు, కృతజ్ఞత మొదలు పెట్టారు. అంతే తప్ప అడగటం కాదు, అది కృతజ్ఞత. నేను బతుకుతుందే మీ వలనని. అయితే ఇప్పుడు అది అద్భుతమైన శక్తి, దానివల్లనే నేను బతుకుతున్నాను అనే భావన ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు అది ఈ కృతజ్ఞత కాలాంతరంలో పోయి అది అద్భుతమైన శక్తి, నేను బతుకుతున్న దానివల్ల అంటే నన్ను రక్షించేది అదే, కాపాడేది అదే అని ఇప్పుడు అడగటం మొదలైంది. నేను పీల్చుకుంటున్న గాలితో బతుకుతున్నాను కనుక వాయుదేవా నీకు నమస్కారం కాదు, అదే అసలు విషయం. కృతజ్ఞత వాళ్ళు పెట్టింది. వాయుదేవుడికో రూపం ఇచ్చింది, సూర్యదేవుడికో రూపం ఇచ్చింది, అగ్నిదేవుడికో రూపం ఇచ్చింది, భూమాతకో రూపం ఇచ్చింది, గంగాదేవికో రూపం ఇచ్చింది. అలా అనేక రూపాలు, అనేక శక్తులు ఎన్ని రకాలుగా వాడుకుంటున్నాం అన్ని. కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చింది? ఆల్రెడీ నేను బతుకుతున్న గాలి పీల్చుకొని సూర్యుడితో, అగ్నిదేవుడితో, వాయుదేవుడితో, భూమాతతో, గంగమ్మ తల్లితో అన్నిటితో నేను బతుకుతున్నా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములు పెట్టారు. అలా ఎన్నైనా పెట్టుకుంటే అవన్నీ మన జీవితంలో వాడుకుంటున్నాయి. మనం బ్రతకడానికి ఆధారమైనవి, మన బ్రతుకుని సుసంపన్నం చేస్తున్నాయి. అది కృతజ్ఞత. ఆల్రెడీ నేను బతుకుతున్నాను, నేను పొందుతున్నాను, నువ్వు ఇచ్చేసావు కనుక కృతజ్ఞత. అత్యున్నత కృతజ్ఞత, దైవీతత్వం. ఇంకా అంతకంటే ఎలా చెప్పాలో తెలియదు మాకు. అందుకని మాకు తోచిన విధంగా మా కృతజ్ఞతను తెలియజేస్తున్నాం. అదేమైంది? అది పోయింది, దైవీతత్వం మిగిలిపోయింది, కృతజ్ఞత పోయింది, అడగటం మొదలైంది. ఆ కృతజ్ఞత ప్లేసులో అడగటం వచ్చి, అడగటం ప్లేసులో మొక్కులు వచ్చినాయి. అంటే వ్యాపారం వచ్చింది, నువ్వు నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇచ్చేస్తానని మొక్కులు మొక్కుంటం వచ్చింది. అయితే ఇదేం తప్పు కాదు, మనిషి భయంలోంచి వచ్చింది. జ్ఞానం ఎప్పుడు చచ్చిపోద్దో అజ్ఞానం అప్పుడు కలుపు పెరిగినట్టు పెరిగిపోద్ది. జ్ఞానం అనే పంట పండించుకోవాలంటే మీరు చూడండి, మొక్కలు ఇప్పుడు రైతులు పంటలు వేస్తారు, ఏ వరి కానీ గోధుమ కానీ మామూలు పంటలు ఏమైనా కానీ, జామ చెట్లు, నిమ్మ చెట్లు ఏదో ఒకటి మీరు పండించుకుంటున్నారు. దాని చుట్టూ పిచ్చి గడ్డి మొక్కలు వస్తూ ఉంటాయి. పిచ్చి గడ్డి మొక్కలు ఏంటంటే పనికిరానివని కాదు, మనకు పనికిరానివని.
మళ్ళీ అవన్నీ జంతువులకు పనికి వస్తాయి, మేకలకి, ఆవులకి, అనేకమైన వాటికి పనికి వస్తాయి. వాటిని కలుపు మొక్కలు అంటాం. కలుపు అంటే ఏంటి? ఇప్పుడు అవి పెరుగుతున్నాయి అనుకో, భూసారాన్ని అవి లాగేసుకొని మనకు అవసరమై మనం పెంచుకుంటున్న మొక్కల ఎదుగుదలకు అడ్డంకి అవుతాయి. మనకు కావాల్సింది ఈ మొక్కల ఫలాలు కదా, మనకు ఆ గడ్డి మొక్కలు ఉపయోగపడవు కదా, మనం తినం కదా. అందుకని కలుపు పీకేస్తారు. కలుపు అంటే అర్థం పనికిరాంది అని కాదు, మనిషికి పనికిరాంది అని. ఆ కలుపు మొక్కలు పీకేస్తే మనకు కావలసిన మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి. ధాన్య పంటను మీరు చూస్తే ప్రత్యేకంగా రోజు కలుపు మొక్కలు పీకేస్తూ ఉంటారు వీళ్ళు. పీకుతుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇళ్లలో గార్డెన్స్లో కూడా, మనం కుండీల్లో కూడా మనం పెంచుకుంటున్న మొక్కల పక్కన మళ్ళీ గడ్డి మొక్కలు వస్తూ ఉంటాయి. ఏం మనం ఇలా మట్టిలోనే అలా మొక్కల్ని ఉత్పత్తి చేసే గుణం ఉంది. మొక్కలన్నీ మట్టి నుంచే వస్తాయి. గడ్డి మొక్కలు మనమేం పాతల, పిచ్చి మొక్కలు మనమేం పాతల, అవి అలా వస్తాయి మొక్కల్లో. ఆ గుణం వాటికి ఉంది, మట్టికి ఉంది. మట్టి సృష్టిస్తుంది ఆహార పదార్థాలను. దానికి పంచభూతాలు సహకరిస్తాయి. మిగిలిన భూతాలన్నీ, మిగిలిన భూతములు అంటే దెయ్యాలు భూతాలు కాదు, గాలి, నీరు, సూర్యరశ్మి, ఆకాశము, ఆకాశ శక్తి, ఇవన్నీ సహకరిస్తాయి. అవి ఎదుగుతాయి. అందులోంచి ఆహార పదార్థాలు తిని మనం బతుకుతాం. ఇది ఒక విధానం. కలుపును పేకలేదనుకోండి, కలుపు మొక్కలు తీసేయలేదనుకోండి, అసలు మొక్కలు పోతాయి, మనకు పనికిరావు. అలాగే జ్ఞానం చచ్చిపోయిన చోట అజ్ఞానం పెరిగిపోద్ది. ఏదో ఒకటి ఉండాలి నీకు, అజ్ఞానం అన్న ఉండాలి, జ్ఞానం అన్న ఉండాలి. అందుకని నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడు పెంపొందించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అజ్ఞానం చచ్చిపోద్ది, కలుపు పీకేసినట్టు అయిపోద్ది. నువ్వు జ్ఞానాన్ని, సరైన జ్ఞానాన్ని పెంపొందించుకోకపోతే ఆటోమేటిక్గా అజ్ఞానం పెరిగిపోద్ది. అజ్ఞానం అంటే ఏమీ లేదు. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు, నాకు తెలిసిందే సత్యం, నేను జీవించే జీవన విధానమే కరెక్టు, నాకు అర్థమైందే కరెక్టు, నేను అనుకుందే కరెక్టు, నేను, నాది, నా వాళ్ళు, మా జీవితం, మా గొడవ, నాకేమనిపిస్తే అదే రైటు. అజ్ఞానం కూడా అనుకోవటమే, తెలుసుకోవటమే. కానీ అందులో నేను తెలుసుకునేది 10 మందితో కలిసి సాగిపోయేటువంటి, ఎవరికి ఏ భంగం కలిగించకుండా జీవించేటువంటి జీవన విధానం కాదు. అజ్ఞానంలో ఏముంటుందంటే నా సొంత ప్రిఫరెన్స్ ఉంటుంది, నా ప్రాముఖ్యత ఉంటుంది. నేను సుఖంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, తర్వాత నా వాళ్ళు హాయిగా ఉండాలి, తర్వాత నా సంపదలన్నీ హాయిగా క్షేమంగా ఉండాలి. దానికి అంతు లేదు, ఎంత వచ్చినా ఇంకా కావాలి, అంతు లేనంత కావాలి. ఇప్పుడు అజ్ఞానం ఏమనిపిస్తుంది? అజ్ఞానానికి మామూలు జ్ఞానం అంటే సుజ్ఞానానికి తేడా ఏంటి అంటే, ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా, నన్ను నేను కూడా బాధ పెట్టుకోకుండా, మళ్ళీ ఇది నన్ను నేను కూడా బాధ పెట్టుకోకుండా, నా పక్కన ఎవరిని, నా కుటుంబ సభ్యులను కానీ, బయట వాళ్ళని కానీ, ఎవరినైనా సరే బాధ పెట్టకుండా జీవించటమే జ్ఞానము. అది సుజ్ఞానము. అజ్ఞానము అంటే ఏం లేదు. అజ్ఞానం అంటే అహంకారంతో కూడిన జ్ఞానం. అహం అంటే నేనన్న భావన, ముందు ప్రాధాన్యత నాది, నా కోసం నా జీవిత భాగస్వామి, నా కోసం నా తల్లిదండ్రులు, నా కోసం నా పిల్లలు, నా కోసం నా స్నేహితులు, నా కోసం నా బంధుమిత్రులు, నా కోసమే ఏదైనా. నేనేం చేసినా నా కోసమే, ఎవరేం చేసినా నా కోసమే చేయాలి. ఇలా సాగుతూ ఉంటుంది జీవితం. అది అజ్ఞానం. అజ్ఞానం ఏంటని ఎత్తుక్కోక్కర్లా. అలానే ఏమండి నా కోసం కాకపోతే ఎలా బతుకుతానండి, అసలు నేను బతకొద్దా, మీరు భలే చెప్పారనొచ్చు. తప్పకుండా నువ్వు బతకాలి. ప్రతి వ్యక్తి నా కోసం అనే బతకాలి. కానీ నా కోసం అనే బ్రతికే దాంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టుకో, ఎవరినీ బాధ పెట్టుకో. అందరూ నా కోసం అనేక బతుకుతారు, అందరూ ఎవరి కోసం వాళ్ళకే బతకాలి. కాబట్టి ఇలా బ్రతకాలంటే కొంచెం సర్దుకోవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం పరిస్థితుల్ని గమనించుకోవాలి. ముందు నన్ను నేను గమనించుకోవాలి. నా మాటలు, నా చేష్టలు, నా పనులు, నా ప్రవర్తన ఎవరినన్నా బాధ పెడుతున్నాయా, లాక్కుంటున్నానా, మోసం చేస్తున్నానా, ఎలా అనుభవిస్తున్నాను అనేది గమనించుకొని నా కోసం నేను బతకడం ఎప్పుడూ కరెక్టే. భూమి మీదకి వచ్చిన ఎవరైనా వాళ్ళు తమ కోసం తామే బతకాలి. అందుకని ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనే కలుపుని పీక్కోవట్లేదంటే, మనం గమనించుకొని మనలో వస్తున్నటువంటి, పెరుగుతున్నటువంటి చెడుని, ఆ కలుపు మొక్కల్ని పీకేసుకోవట్లేదో, అప్పుడు పీకనప్పుడు ఏమవుద్ది? అసలైన పెరగటం మానేస్తుంది. అంటే జ్ఞానం మానేస్తుంది. అసలైన పంట
బలహీనపడిపోద్ది, పనికిరాని కలుపు మొక్కలు పెరిగిపోతాయి. కలుపు మొక్కలు పెరగడం వలన అంటే అజ్ఞానం పెరగడం వలన వచ్చిన నష్టం ఏంటి అంటే, ఇక్కడ ఒక సూత్రం ఉంది, నా కోసమే నేను బతికేది. ఓకే, అవును, నీ కోసమే నువ్వు బతికేది, అందరూ అలాగే బతకాలి, అందులో డౌట్ కూడా లేదు. ఇప్పుడు ఏమైంది, అజ్ఞానం పెరిగిన వ్యక్తి ఇష్టారాజ్యంగా బ్రతకడం వలన అంటే ఎదుటోళ్ళని మోసగించి, అన్యాయం చేసి, అక్రమాలు చేసి, దౌర్జన్యాలు చేసి, దోపిడీలు చేసి, తప్పులు చేసి, ఒప్పులు చేసి, అంటే ఒప్పులు చేస్తే జ్ఞానం అయిపోద్ది, తప్పులు చేసి అనేక రకాలుగా బతకటం వలన చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఊరుకుంటారా? చట్టాలు నిన్ను ఊరుకుంటాయా? నీకు శిక్షలు ఉండవా? నిన్నెవరేం అనరా? అసలు నువ్వు చెడ్డోడివి, చెడ్డదానివి అని తెలిసినాక మనుషులు నిన్ను దగ్గరికి రానిస్తారా? అసలు నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు చెడ్డవాడివి, చెడ్డదానివి, చేయకూడని పనులన్నీ చేస్తున్నావు అంటే అసలు నీ కుటుంబ సభ్యులే నిన్ను గౌరవిస్తారా? నీతో కలిసి ఉంటారా? ఎన్ని కుటుంబాలు ఇలా విడిపోతున్నాయి? అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే, ఉదాహరణ కూరినే నాకు తెలిసి ఒక తెలిసిన కథ, మా బంధువర్గంలోనే జరిగినటువంటి ఒక నిజమే. ఒక అమ్మాయి వివాహం చేసుకుంది, చక్కగా పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పిల్లలకి 16-17 ఏళ్ల వయసులో వచ్చినాయి, వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ వయసులో ఆమె పాపం కోరికలు తీరక అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎవరితోనో రకరకాలు చేసింది. అది బాహాటంగానే ఊరు మొత్తం తెలిసినాయి, భర్తకు కూడా తెలిసినాయి. భర్తతో డైరెక్ట్గానే చెప్పింది, నీతో నేను ఉండను అని, నాకు కొంచెం విలాసవంతమైన జీవితం కావాలి, నేను అలాగే బతుకుతాను అంటే కొంచెం పేదరికంలోనే ఉన్నారులేండి వాళ్ళు. అయితే ఇబ్బంది ఏమీ లేదు, తిండికి బట్టకి బతకడానికి ఇదేమి ఇబ్బంది లేదు. నాకు కొంచెం విలాసవంతమైన జీవితం కావాలి, ఈ కుటుంబం, ఈ కట్టుబాట్లు, ఈ ఉన్నంతలో సర్దుకోవటాలు ఇవి నాకు నచ్చట్లేదు. ఏంటి 16-17 ఏళ్ల కొడుకులు కూతుళ్ళు వచ్చినాక అంటే ఉంది, ముందు నుంచి ఉండుంటుంది ఆ గుణం, అది వ్యక్తపరచబడలేదు. ఇప్పుడు వ్యక్తపరుచుకోవటానికి ఆమెకి బాహాటంగా వ్యక్తపరిచేసుకుంటుంది. అలా బాహాటంగానే మనుషులతో తిరగటం, తప్పులు చేయడం అన్నీ మొదలు పెట్టేసింది. ఏంటి మళ్ళీ చెబుతున్నా, పెళ్ళయ్యి 16-17 సంవత్సరాల కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పుడు సరే, వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు, మాట్లాడారు, చెప్పి చూశారు, ఎవరు మాటలు వినలేదు, తిరుగుతుంది, తాగుతుంది, ఆమె ఇష్టం, ఇంకా ఆమె ఎలా పడితే అలా ఉంది. సరే, పెద్దలందరూ కలిపి విడదీసేశారు, కోర్టు ప్రకారం, చట్ట ప్రకారం విడాకులు తీసేసుకున్నారు. ఆమె ఇష్టపడే తీసేసుకుంది, ఆ విడాకులకు కొంత డబ్బు తీసుకుంది. ఓకే, అయిపోయింది. తర్వాత ఆమె భర్త అతను చాలా మంచివాడు, ఏదో పిల్లల్ని పెంచుకుంటా అలా ఉన్నాడు. ఎవరో ఇంకొకళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకుంటామన్నారు, అతను రెండో పెళ్లి చేసేసుకున్నాడు. మళ్ళీ ఆ రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళందరూ పాతోళ్ళు, అంటే పాత పిల్లలు, ఈ పిల్లలు, వీళ్ళు హాయిగానే ఉన్నారు. వచ్చినాక కూడా వీళ్ళందరితో కలిసిపోయి శుభ్రంగా ఉన్నారు, వీళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇదంతా స్టోరీ జరగడానికి 4-5 ఏళ్ళు పట్టింది. ఈ 4-5 ఏళ్లలో ఆళ్ళ వెనక తిరుగుతాను, ఏళ్ళ వెనక తిరుగుతాను అని శారీరక కోరికల కోసం, డబ్బు కోసం, జలసాల కోసం రోడ్ల మీదకి వెళ్ళినటువంటి ఆమె చరిత్ర 5-6 ఏళ్ళకే తిరగబడిపోయింది. నిన్ను ఎవరు చూస్తారు? నీతో జలసాలు తీర్చుకొని వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఆమె బతుకు రోడ్లు పాలైపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? తిరిగి మళ్ళీ భర్త దగ్గరికి వస్తుంది, భర్త చుట్టూ తిరుగుతుంది. ఆల్రెడీ భర్తకు పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్ళి అవటువంటి పిల్లలు కూడా పుట్టారు మళ్ళీ ఆ కొత్త ఆమెకి. కానీ మళ్ళీ పాత భర్త చుట్టూ తిరుగుతుంది, ఎందుకంటే అతను కొంచెం మంచోడు. ఏం చేయాలి ఇప్పుడు? పాపం ఆ జీవితం అలాగే ఉంది. అందరూ జాలి పడుతున్నారు, మళ్ళీ అందరి ఇళ్ళకి వెళ్తుంది, చుట్టాల ఇళ్ళకి వెళ్తుంది, అందరూ రాణిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో తెలియక తప్పు చేసిందిలే అనుకుంటున్నారు. పాపం అందరూ ఆదరిస్తున్నారు, కానీ ఆమెకి జీవితం లేదు ఇప్పుడు. ఎందుకని ఆ భర్త దగ్గరికి భార్య స్థానంలో ఇంకోళ్ళు వచ్చేసారు. ఆమె సొంత పిల్లలే ఆమెను అసహించుకుంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అంతే, ఒకసారి జరిగిపోయినాక అజ్ఞానపు శిక్షలు ఇలాగే ఉంటాయి. ఎవరు వేసుకున్నారు ఆ శిక్ష? ఆమె వేసుకుంది. ఇలా మనమే శిక్షలు వేసుకుంటున్నాం. మరి నువ్వు సుఖంగా ఉన్నావా? నా కోసం నేను బతకాలన్నప్పుడు, నా కోసమే నేను బ్రతకడం నిజమే, నా కోసం నేను బతకాలన్నప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావా? అందుకని నువ్వు కూడా సుఖంగా ఉండేలా ఉండు. ఎప్పటి వరకు? శాశ్వతంగా నువ్వు బ్రతికినంతకాలం. అది జ్ఞానం వల్లనే కుదురుతుంది. జ్ఞానం అంటే ఏంటి? మంచి. జ్ఞానం అంటే ఏం లేదు, మంచి.
మంచిగా జీవించటం వలన కుదురుతుంది. మంచిగా జీవించాలంటే ఏం చేయాలి? సర్దుకోవాలి. నీ మీద నీకు అదుపు ఉండాలి, ఉన్నదాంతో తృప్తి ఉండాలి, ప్రయత్నంతో దొరికిందంతా తృప్తి పడాలి, అలానే ప్రయత్నించుకుంటూ ఉండాలి. ఇది ఒక నిత్య తపస్సు. మంచిగా బతకడం అనేది ఒక నిత్య తపస్సు అవుతుంది. అలా జీవించుకుంటూ వెళ్ళాలి. అలా జీవించుకుంటూ వెళుతుంటే, అంటే ఇదంతా ముందు భౌతిక జీవితం. అంటే ఖచ్చితంగా జ్ఞానము అనేది ఎందుకు కావాలి అంటే అజ్ఞానం అనే కలుపు పెరగకుండా ఉండటానికి. అంటే నిత్యము జ్ఞానము, మంచి విషయాలు వినటం, మంచిని తెలుసుకోవటం. ఆ మంచిలో మళ్ళీ మంచి అంటే ఏదేదో మంచి కాదు, నువ్వు మంచిగా జీవించడానికి అవసరమైన మంచి చాలు నీకు. మళ్ళీ నిన్ను గజిబిచ్చేసుకునేంత మంచి నీకు అక్కర్లా. రకరకాల మహిమలు, మాయలు, అద్భుతాలు, వీటితో కూడినటువంటివి నీకేం అక్కర్లా. అవన్నీ మంచిగా నొక్కోబాక, అవి నిన్ను మళ్ళీ గందరగోళపరుస్తాయి, నీ బుర్ర పాడైపోద్ది. ఇలా మంచిగా జీవిస్తూ నీ వైపు నువ్వు తిరుగు, సత్యం తెలుసుకో. ఏంటి సత్యం? ముందు మనిషిగా శరీరంగా నేను జీవిస్తున్నాను, ఓకే, జీవించు. ఇదిగో శరీరాన్ని నడిపే మనసు ఉంది, ఓకే, జీవించు, అది కూడా అద్భుతంగా జీవించు. అలా జీవిస్తూ మంచిగా జీవిస్తూ అసలు ఈ జనన మరణాలు ఏంటి, సృష్టి ఏంటి ఆలోచించు. అది ఆలోచించాలి. ఇక్కడ ఇది ఇప్పుడు చెప్పడం ఎందుకు మొదలు పెట్టానంటే ప్రాణశక్తి సాధన గురించి ఓ సోదరుడు అడిగాడు, దీనికి ముందు శీర్షిక చెప్పాను. మళ్ళీ అలాంటి ప్రశ్నలే అనేకం ఉన్నాయి, అందుకని మళ్ళీ చెబుతున్నాను. ప్రాణశక్తి సాధన అనేది మీరు ఎక్కడో అద్భుతంగా నేర్చుకునేది కాదు. అనేక మతాలలో, అనేక విధానాలలో, అనేక మంది గురువులు, అనేక మంది మాతాజీలు, అనేక రకాల సంస్థలో అనేక పేర్లతో అనేక సాధనా విధానాలు తయారు చేశారు. అవేమి ఆకాశం నుంచి ఊడిపడినవి కాదు, అన్ని మనుషులు తయారు చేసినవి. చక్కగా మంచి అయితే నేర్చుకోండి, ఎక్కడైనా ఆ మంచి అయితే ఎక్కడైనా నేర్చుకోండి. మీరు మహాత్ములన్నా, మీరు దేవుళ్ళన్నా, మీరు గురువులన్నా, మీరు మాతాజీలన్నా, వాళ్ళందరూ మనలాంటి సామాన్య మనుషులే. ఎందుకని శరీరపరంగా చూడండి వాళ్ళు ఎలా బతుకుతున్నారు. శరీరపరంగా వాళ్ళు సామాన్య మనుషులే. మనసు పరంగా అసలు సాధనలు పెట్టాలన్నా, సంస్థలు పెట్టాలన్నా, బోధలు చేయాలన్నా, జ్ఞానం చెప్పాలన్నా, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పాలన్నా, ఏం చేయాలన్నా మనసు కదిలితేనే కాళ్ళు కదిలేది. మనసు కదలకుండా కాబట్టి మనోపరంగా కూడా వాళ్ళు సామాన్యమైన మనుషులే. మరి వాళ్ళని ఎందుకు మహాత్ములు అంటున్నావు అంటే జ్ఞానపరంగా. అంటే మహత్వం అనేది ఎక్కడుందంటే జ్ఞానంలో ఉంది. జ్ఞానపరంగా వాళ్ళని మహాత్ములని, గురువులని, దేవుళ్ళని, అవతార పురుషులని పూజిస్తున్నాం జ్ఞానపరంగా. ఈ జ్ఞానం ఏంటి అంటే మొట్టమొదటి జ్ఞానం నా శరీరంతో, నా మనసుతో నేను ఎటువంటి తప్పులు చేయకుండా సహజ జీవితాన్ని చక్కగా ఆనందంగా గడపడం. సహజ జీవితం అన్నప్పుడు కుటుంబ జీవితం, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నింటితో చక్కగా హాయిగా జీవించటం. నొప్పించక తానవ్వక, నన్ను నేను కూడా బాధ పెట్టుకోకూడదు. కలుపు మొక్కలు అంటే అజ్ఞానం వలన ఏమవుతుంది, నన్ను నేను బాధ పెట్టుకుంటాను, దానికి శిక్షలు వస్తాయి, వాళ్ళు అనుభవించాను అనుకుంటాను. అప్పులు చేసి తినేసాం అనుకోండి, సింపుల్, అసలు ఏం అక్కర్లే. ఇప్పుడు అప్పు చేసాం, తిన్నాం, అప్పు కట్టాలిగా. చాలామంది అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తమ పిల్లలు చదువుకోవటానికి ఫారిన్ పంపారు. ఏంటి? అప్పులు చేసి, బ్యాంకు లోన్లు పెట్టి. వాళ్ళు అక్కడ పాపం నానా తిప్పలు పెట్టి కొంతమంది చదివారు, చదవలేకపోయారు, ఉండలేకపోయారు. చదివి ఏదో ఒకటి సాధించుకొని తిరిగి వచ్చి ఆ అప్పు తీర్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ చాలామంది సరిగ్గా చదవలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. ఒకవేళ చదివిన వాళ్ళకి సరైన ఉద్యోగాలు రాలేదు, ఈ అప్పు మిగిలిపోయింది. అప్పులు తీర్చుకోలేక నానా బాధలు ఆ తల్లిదండ్రులు పడుతున్నారు. దానికి ఇళ్ళు కోల్పోయారు, పొలాలు కోల్పోయారు, పుట్టరు. ఆస్తులు అంటే ఏదో ఒకటి అప్పు ఇవ్వాలంటే బ్యాంకు వాళ్ళు ఏదో ఒకటి పెట్టకుండా ఎవరుగా, తాకట్లు పెట్టాలిగా, తనఖా చూపించాలిగా, అవన్నీ కోల్పోయారు. ఎంతో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఏంటి? ఏమీ లేదు, ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని. చేయటం తప్పు కాదు. నీకు సమర్థత ఉండి నువ్వు సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే చక్కగా అప్పులు బ్యాంకులు ప్రోత్సహిస్తున్నాయి చదువుకోమని, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి. కానీ మరి నువ్వు దాన్ని సమర్థవంతంగా ఉపయోగించకపోతే ఏమైంది అంటే మళ్ళీ అది నీకే ఇబ్బంది అయింది. అది కలుపు మొక్కలు, జ్ఞానము అజ్ఞానం అంటే ఒక చిన్న విషయం అంది. నీ జీవితం నీకే ఇబ్బందిగా మలుచుకోబాక, నిన్ను మించిన ఖర్చులు పెట్టుకోబాక, నిన్ను మించిన ఊహలు చేయబాక, నిన్ను మించిన ఆలోచనలు చేయబాక, నిన్ను మించినటువంటిది ఏది చేయబాక. జాగ్రత్తగా ఆలోచించుకో, ప్రయత్నించుకో.
నిన్ను నువ్వు కష్టపెట్టుకునేలా ఎటువంటిది ఇప్పుడు చేసుకోవాలి. ఎందుకని నిన్ను నువ్వు కష్టపెట్టుకోవటం ఎందుకు? ఇంకా నువ్వు హాయిగా బతకటంలో అర్థమే ఉంది. నిన్ను నువ్వు కష్టపెట్టుకోవడం హాయిగా బతకటం అవ్వదుగా. అందుకని అప్పులు చేసి తినేవాళ్ళు, తప్పులు చేసి తినేవాళ్ళు, అప్పులు చేసి అనుభవించేవాళ్ళు, తప్పులు చేసి అనుభవించేవాళ్ళు వాళ్ళని కష్టపెట్టుకుంటున్నారు. ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి అప్పు తప్పు చేయకూడదు. ఒకవేళ అప్పు చేయొచ్చు, ప్రాణాపాయమో ఏ చదువులకో, తీర్చగలిగినటువంటి సమర్థత నాకు ఉంది, నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాను, తీర్చుకుంటాను అన్నప్పుడు అప్పు చేసుకో. అప్పులు ఇస్తున్నాయి, ఇక గవర్నమెంట్లే ఇస్తున్నాయి, బ్యాంకులే ఇస్తున్నాయి. దానికి సరైన విధానం ఉండాలి. ఇదంతా జ్ఞానంలోకి వస్తుంది. ఇక్కడే జ్ఞానం లేని వాళ్ళు ఇంత సామాన్య విషయంలో, శరీరపరమైన విషయంలో, భౌతికపరమైన విషయంలో జ్ఞానం లేని వాళ్ళు, అదుపు లేని వాళ్ళు, తమను తాము అదుపులో పెట్టుకోని వాళ్ళు ప్రాణశక్తి సాధన దాకా ఎలా వెళ్తారు అసలు? మీరు అదేమన్నా అద్భుతం అనుకున్నారేంటి? అదేమన్నా ఎక్కడో షాపులో గులాబ్ జామ్ కొనుక్కొని గుటుక్కుని నోట్లో వేసి మింగేయటం అనుకున్నారేంటి ప్రాణశక్తి సాధన అంటే? ముందు శరీరపరమైనటువంటి ఒక సామాన్య సహజ జీవితం ఏది ఉందో ఆ సామాన్య సహజ జీవితాన్ని మీరు ఇతరులను బాధ పెట్టకుండా, మీ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకుండా, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకుండా జీవించగలిగితే శరీర పరిధిని దాటినోళ్ళు మీరు. మానసికమైనటువంటి బాధలకు లోనవ్వకుండా, మానసికంగా ఎవరిని బాధ పెట్టకుండా, మానసిక ఊహల్లో భయాలకి, ఆందోళనలకి, మానసికమైన భావోద్వేగాలకి లోనవ్వకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసుల్ని కూడా మీరు గజిబిజి పరచకుండా, మీరు వాళ్ళ మనసుల్ని ప్రశాంతంగా ఉంచలేకపోవచ్చు, కానీ మీ వలన ఇవి గజిబిజి అవ్వకూడదు. అలా ఉంటే మీరు మానసిక పరిధి దాటినట్టు. ముందు శారీరక మానసిక పరిధుల్ని మీరు మీ అదుపులోకి తెచ్చుకోండి, అవి మీవే. అందుకే అసలు మీ మనసు మిమ్మల్ని నమ్ముతుందా? మీ మనసు మీ మాట వింటుందా? మీ శరీరం మిమ్మల్ని నమ్ముతుందా? మీ శరీరం మీ మాట వింటుందా? జాగ్రత్త చూడండి. మీ శరీరం మీ మాట వినకపోతే, ఇప్పుడు ఈ తప్పు చేయకూడదు, ఇప్పుడు శరీరంతో ఏదో శారీరక కోరిక ఆలోచన వచ్చింది, ఎదురింటోళ్ళు బాగున్నారు, జీవిత భాగస్వామి ఎదురింటోళ్ళు అందంగా ఉన్నారు, అవకాశం దొరికింది తప్పు చేయటానికి, కానీ తప్పు అది చేయకూడదని మనకు తెలుసు, కానీ మనం తప్పు చేయడానికి సిద్ధమైపోయి అవకాశం దొరికిందని తప్పు చేసేసాం. ఇప్పుడు మీ శరీరం మీ మాట విన్నట్ట విననట్ట? అది మీ శరీరం మీ మాట వింటుందా అంటే అది అవకాశం దొరికింది, అది తప్పు చేసేసింది. ఇప్పుడే షుగరో బీపీనో ఏదో రకరకాల జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులకి మనం తినేది సూట్ అవ్వదు, తినకూడదు, సరిపోయినంత మాత్రమే తినాలి. ఆ జబ్బులకు ఇబ్బంది కలిగించిందే తినాలి. అధికంగా అసలు తినకూడదు, జబ్బులు ఉన్నా కూడా పౌష్టికాహారం తినాలి. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆహార పదార్థాలు తగుమాత్రంగా లోపలికి వెళ్ళేటట్టు తినాలి. ఎందుకని అన్ని రకాల విటమిన్లు, అన్ని రకాల శక్తులు శరీరానికి అందాలి. మరి అలా తింటున్నారా? రుచి కోసం తింటున్నారా? మీరే అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారా? అనారోగ్యం ఉందని తెలిసిన షుగర్ ఉన్న స్వీట్లు తింటాం, బీపీ ఉన్న కారాలు ఉప్పులు తింటాం, అనేక రకాల గుండె జబ్బులు, గుండె సమస్యలు ఉన్న ఏది అసలు తిండిని పట్టించుకోకుండా చక్కగా అన్ని తినిపారేయటం, హాస్పిటల్లో పడుకోవటం, శరీరానికి కనీస శ్రమను ఇవ్వకపోవటం, ఇవన్నీ నువ్వు చేసుకునే హానేగా. అదే నీ శరీరం నీ మాట వింటుందా అంటే? నీ శరీరం నీ మాట వింటే అన్ని కరెక్ట్గా చేస్తుంది, ఎక్కడ తప్పులు చేయదు. తప్పని తెలిసినా చేస్తున్నావు అంటే, చేస్తుందంటే నీ శరీరం నీ మాట వింటలేదు. అలాగే మనసు తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు పెంపొందిస్తేనే శరీరం ముందుకు పోతూ ఉంటుంది. అది తప్పని తెలిసినా మనసు ఆలోచనలు చేస్తుంది, ఆ భావాలను చేస్తుంది, ఆ భయాలను ఉత్పత్తి చేసుకుంటుంది, ఆందోళనకు గురవుతుంది, డిప్రెషన్కి గురవుతుంది, ఆత్మహత్యా సదృశ్యంగా ముందుకు సాగిపోతుంది, నిరంతరం రోదనతో, భయంతో, బాధతో, దుఃఖంతో బతుకుతుంది, భావోద్వేగాలు అలాగే ఉన్నాయి అంటే నీ మనసు నీ మాట వింటలేదు. ఎందుకని? హాయిగా ఉండాలని అందరికీ తెలుసు. అందుకని ముందు నీ శరీరాన్ని నీ అదుపులోకి తెచ్చుకో, నీ మాట వినేట్టు చేసుకో. అది నీ శరీరం కదా, నీ సొంత శరీరం కదా. నీ మనసుని నీ అదుపులోకి తెచ్చుకో, అది నీ సొంత మనసు కదా, నీ మాట వినేట్టు చేసుకో, అది నీది కదా. కానీ మనమేమనుకుంటున్నాం తెలుసా? ప్రపంచం అంతా మన అదుపులోకి వచ్చేయాలి, మన జీవిత భాగస్వామి మన అదుపులోకి వచ్చేయాలి, మన తల్లిదండ్రులు మన అదుపులోకి వచ్చేయాలి, మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన అదుపులోకి వచ్చేయాలి, చుట్టూ ఉన్న స్నేహితులు మన అదుపులోకి వచ్చేయాలి, అందరూ అదుపులోకి మనకు వచ్చేయాలి. ఓకే, వాళ్ళందరూ తర్వాత వస్తారు, మహారాజా మహారాణి నీ అదుపులోకి వచ్చి నీకు సలాములు కొడతారు,
కానీ నీ మనసు నీ అదుపులో ఉందా, నీ శరీరం నీ అదుపులో ఉందా ముందు చూసుకో. ఎందుకనంటే ఈ రెండు నీ అదుపులో లేకపోతే, ఈ రెండు నీ మనసు నీ శరీరం నీ మాట వినకపోతే ఎంతమంది నీ అదుపులోకి వచ్చినా, ఎన్ని నీ అదుపులోకి వచ్చినా, ఎన్ని సంపదలు గడించినా, ఎన్ని పోగేసుకున్నా నీకు శాంతి ఉండదు. మన శరీరం మన అదుపులో ఉండటంలో శాంతి ఉంది, మన మనసు మన అదుపులో ఉండటంలో శాంతి ఉంది. ఇదంతా ప్రాణశక్తి సాధనలో భాగమే. ప్రాణశక్తి సాధనని హఠాత్తుగా ఒక పెద్ద సమూహాన్ని పెట్టి కుర్చీలు పెట్టేసి కూర్చోబెట్టి అలా ఊహించండి ఇలా ఊహించండి అంటే ఏదో జరిగిపోద్ది అనుకోబాకండి. అలా జరిగిపోతే ప్రపంచం అంతా ఎప్పుడూ మారిపోయేది. మరేంటండి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు, ఫలానా దానికి వెళ్ళాం, ఫలానా గురువు గారు మా జీవితాలే మార్చేశారు, మా అద్భుతం, మా జీవితం ఎలా అయిపోయింది అలా అయిపోయింది, ప్రాణభిక్ష పెట్టారు, ఆ భిక్ష పెట్టారు, రక్షించేశారు, కాపాడేశారు అంటే తాత్కాలికంగా సినిమా చూస్తున్నప్పుడు సినిమా హాల్లో కూర్చున్న వ్యక్తి నవ్వొస్తే నవ్వుతూ ఉంటాడు, ఏడుపొస్తే ఏడుస్తూ ఉంటాడు, కోపం వచ్చి వాళ్ళు కొట్టుకుంటుంటే ఇక్కడ బిగింపు కోపం మీనికి వస్తూ ఉంటుంది. సినిమాలో కలుగుతున్న హావభావాలన్నింటికి స్పందిస్తూ ఉంటారు. అక్కడ శృంగార సన్నివేశాలు వస్తే ఇళ్లలో శృంగార భావాలు పెరిగిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక్కడ కూర్చొని. ఆ సినిమా అయిపోయినాక ఏముండదు. అలాగే తాత్కాలిక భావోద్రేగాలకు గురవుతారు. ఇదిగో ఈ గురువులు, మహాత్ములు, మతాలు, విధానాలు, పద్ధతులు అని కొంచెం మంది బురిడీ వాళ్ళు కొట్టించే బురిడీల వలన తాత్కాలికంగా గురవుతారు సినిమా చూస్తున్నట్టుగా. ఆ తాత్కాలికంగా గురైన భావోద్వేగాలతో చెప్పేస్తారు. తర్వాత అసలు ఈ మనం ఎతికితే ఈ శిష్యులు, ఈ మహిమలు చెప్పిన శిష్యులు, మా గురువు గారు అంత చేశారు ఎంత చేశారు అన్నారు, అసలు వాళ్ళ దగ్గర ఉండరు, ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. ఎంతో మందిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. నాకే బోల్డ్ మంది తెలుసు. అదే అంతకుముందు వాళ్ళందరూ అసలు ఈ గురువు దైవం అని, ఈ గురువు దేవుడని, ఈ మాతాజీ దేవతని, దేవుడని, సంస్థే గొప్పదని, సర్వస్వం ఇక్కడే ఉందని ఉపన్యాసాలు చెప్పి పుస్తకాలు రాసేసిన వాళ్ళే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారనే విషయం మనకు తెలీదు. ఈ గురువులు ఏం చేస్తారు తెలుసా, ఆ పాత పుస్తకాలు, ఆ పాత వాళ్ళు చెప్పిన ఉపన్యాసాలు ఇంకా ప్రచారం చేసుకుంటుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళతో చెప్పించుకుంటుంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఏమండి అప్పుడు ఉపన్యాసం చెప్పి మమ్మల్ని పొగిడి మా మహిమలు, మాయలు, మా గొప్పతనాలు ప్రకటించినటువంటి ఆ మా భక్తురాలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వెళ్తా బోళ్ళు బూతులు తిట్టి వెళ్ళారని వాళ్ళు చెప్పరు వేదికల మీద. అలా బోల్డ్ జరుగుతూనే ఉంటాయి. ఓ సినిమా చూసినప్పుడు కలిగిన ఉద్వేగం, ఓ నవల చదువుతున్నప్పుడు కాసేపు కలిగిన ఉద్వేగం, ఓ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కాసేపు కలిగిన ఉద్వేగం కలగకపోతే చూడంగా మనం. అసలు భావోద్వేగాలు కలగకపోతే సెల్ ఫోన్లు అలా అన్నీ తిరగేసుకుంటూ టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ మనుషులు ఎందుకు చేస్తారు, చేయరుగా. నవల్స్ చదువుకుంటూ అంటే భావోద్వేగాలు కలుగుతున్నాయి. కలిగినప్పుడు ఆ భావోద్వేగంలో వాళ్ళు చదువుతూ ఉంటాం. సినిమా యాక్టర్లకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే గురువులకు కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ ఇళ్ళు వాళ్ళ పేర్లు అలా పెట్టుకున్నారు, భక్తులని, శిష్యులని. సినిమా యాక్టర్లకేమో ఫ్యాన్స్ అన్నప్పుడు ఫ్యాన్స్ అని పేరు పెట్టుకున్నారు, అభిమానులు అని. రాజకీయ నాయకులకి అలాగే పెట్టుకున్నారు, అభిమానులు అని. అదే గురువుల దగ్గరికి వచ్చేటట్టుగా అభిమానుల పేర్లు మారిని, భక్తులు, శిష్యులు అని, ఫాలోయర్స్ అని. ఏమి లేదు, అందరూ ఫ్యాన్సే. కాసేపు దానికి స్పందించారు. తర్వాత ఈ ఫ్యాన్స్ చాలా మంది వాళ్ళ దగ్గర ఉండరు, అసలు మా దగ్గర లేరండి, గతంలో పొగిడి ఈ మహిమలు చెప్పి మాయలు చెప్పి మమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మేమే దేవుడు అని చెప్పినటువంటి వాళ్ళు మా దగ్గర లేరని వాళ్ళు మీకు తెలియజేయరు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏమంటే పాత వాళ్ళు ఏమయ్యారని అడగండి, వాళ్ళ దగ్గర ఉండరు. అంత అసలు అడగాల్సిన అవసరం నువ్వు పెట్టుకో, నీ గొడవ నీది. నీకు ఎంతసేపు కోరిక, ఆశ, ఎవరు బాగా ఫేమస్ వాళ్ళు వెనకెళ్ళిపోదాం, ఎవరు బాగా ప్రచారాలు చేసుకుంటున్నారో వాళ్ళు వెనకెళ్ళిపోదాం. ఎందుకంటే నా కోరికలు వాళ్ళు ఏం తెలుస్తారు. అసలు నీకు కోరిక లేకపోతే, నీకు అవసరం లేకపోతే, నీకేమి కావాలని లేకపోతే అసలు నీకు గురువులతో, మహిమలతో, దేవుళ్ళతో, మతాలతో, మార్గాలతో, విధానాలతో పనే ఉంది? ఆలోచించుకోండి ఒకసారి. నీకే కోరిక లేకపోతే నీ మీద నువ్వు బతుకుతుంటే, అంటే నీ శరీరం నీ అదుపులో ఉండి, నీ మనసు నీ అదుపులో ఉండి, అదుపు అంటే ఏంటి, నీ మాట విని. అదుపు అంటే అది పెత్తనం అని కాదు, తప్పు ఒప్పు విచక్షణ జ్ఞానం తెలిసిన ప్రతి వాళ్ళకే ఉంటుంది, అది ప్రతి వాళ్ళకే ఉంటుంది. కానీ దాన్ని మనం తెలుసుకోవట్లా, పెంచుకోవట్లా. కలుపును పెంచుకుంటున్నాం, కలుపు మొక్కలను పెంచుకుంటున్నాం, అసలు మొక్కలను పెంచుకోవట్లా. అసలు మొక్క జ్ఞానం. అలా అసలు మొక్క పెంచుకుంటే నా మీద నేను ఆధారపడి ఉంటాను. నాకెందుకు ఎవరో, మతాన్ని నేనేం చేసుకోను, మార్గాన్ని నేనేం చేసుకోను, గురువులు నేనేం చేసుకోను, ఆ మాతాజీలు నేనేం చేసుకోను, ఈ ఆచార సాంప్రదాయ విధానాలు పద్ధతులు నేనేం చేసుకోను. నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నా, చక్కగా సంపాదించుకుంటున్నా.
నాకున్నదాంతో తృప్తిగా ఉన్నా, నేను ఎవరిని మోసం చేయను, ఎవరిని బాధ పెట్టను, నాకు అసలు ఎవరిని కష్టపెట్టను, నేను హాయిగా ఉన్నా, నా వలన అందరూ హాయిగా ఉన్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళు. నాకు కోరికలు ఏమి లేవు. నాకున్న కోరికలు ఏంటి అంటే నేను నా ప్రయత్నంతో నాకు దొరికినవి అనుభవిస్తా. నా జీవిత భాగస్వామి ఉంది, చక్కగా హాయిగా ఉన్నాం మేమిద్దరం, నా పిల్లలు ఉన్నారు, ఉన్నంతలో చక్కగా బతికేసుకుంటున్నాం, మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను చేయగలిగిన మంచి చేస్తున్నా, నా కుటుంబ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించుకుంటున్నా. అప్పుడు అసలు నీకు ఇంకో మనిషి ఎందుకు, ఇంకో సాయం ఎందుకు? నీకు దేవుడు కానీ ఓ గురువు కానీ అసలు సాయం ఎందుకు నీకు అంటే నువ్వు నీ ఏదో కోరుకుంటున్నావు, నీకు సంతృప్తి లేదు. మహిమలు, మాయలు, తాయెత్తులు, తాళ్ళు, రంగురాళ్ళు, ఉంగరాలు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు, సిద్ధాంతులు ఇలా తిరిగే వాళ్ళు అందరూ ఎవరో తెలుసా? కోరిక. మంచి అల్లుడు కావాలి, మంచి కొడుకు కావాలి, మంచి కోడలు కావాలి, ఏదో ఒకటి సంథింగ్, మొత్తం అన్నీ నాకు మంచి కావాలి, మా ఇంటికి మంచి రావాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి, మేము క్షేమంగా ఉండాలి, మాకు ఎప్పుడు మంచి జరగాలి, మాకు అసలు చెడు జరగకూడదు, మా జీవితాలు మేము ఎలా బతికినా సరే మాకు మాత్రం చెడు జరగకూడదు, మేము మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా మాకు మంచి జరగాలి, కాబట్టి మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరేం చేస్తారు, ఇప్పుడు ఎలా రక్షిస్తారు? కాబట్టి తిరిగితే ఏమైంది? నువ్వు కదా నష్టపోయేది. నమ్మానని నష్టపోతుంది నువ్వే. ఎందుకని? అది సత్యం కాదు కదా, అది సత్యం కాదు, అది జరగదు. నువ్వు తిరుగుతూనే ఉంటావు, భ్రమలో బతుకుతూనే ఉంటావు. ఇదంతా ప్రాణశక్తి సాధనలోకి వస్తుంది. ప్రాణశక్తి సాధన కొత్తగా ఏం లేదు, మన జీవితమే. ప్రాణం ఉన్నంత కాలం ప్రాణశక్తి సాధనే. అయితే శరీరం మనసులు దాటితే కదా నీకు ప్రాణశక్తి గురించి తెలిసేది. అందుకని ప్రాణశక్తి సాధన అయ్యో కొత్త పేర్లతో ఎవరైనా కొత్త దుకాణాలు ఓపెన్ చేస్తే మీరు అవన్నీ పెట్టుకొని తిరగకండి. నీకు ఎప్పుడైతే నీ మీద నువ్వు ఆధారపడి బతుకుతావో, నీ శరీరం నిన్ను నమ్ముతుందో, నీ మనసు నిన్ను నమ్ముతుందో, మిగిలిన మూఢనమ్మకాల జోలికి నువ్వు వెళ్ళవో. ఎవరికో ఏదో తెలుసు, వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు అని వాళ్ళ చుట్టూ పరిగెత్తవో. ఒక ధర్మయుతమైన జీవితం, మంచి జీవితం నీలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కలుపు మొక్కలు పెరగవో. కలుపు మొక్కలు పెరిగిన వాళ్ళందరూ జ్ఞానం ఉండదు, అసలు మొక్కలు పెరగవు కనుక వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ అజ్ఞానంతో తిరుగుతూ ఉంటారు. అది అసలు విషయం. అంటే కోరికల కోసం తిరిగే వాళ్ళ గురించి చెబుతున్నాయి. కలుపు మొక్కలు పీక్కోవటానికి తిరుగు, విను, మంచి మాటలు విను. ఎందుకని జ్ఞానం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి తెలియాలిగా. కలుపు మొక్కలు ఏంటో గుర్తించాలిగా, అసలు మొక్కలు ఏంటో గుర్తించాలిగా. కాబట్టి అసలు మొక్కలు ఎలా ఉంటాయి, కలుపు మొక్కలు ఎలా ఉంటాయి, ఇదిగో కలుపు మొక్కలు పీకేయండి అని ఇంతకు ముందు పంట వేసినటువంటి రైతుని మనం అనుసరించాలి. ఇప్పుడు నాయన మనం జల్లిన విత్తనాలు ఇవి, మనకు వచ్చేటువంటి పంట ఇది, అసలు మొక్కలు ఎలా బతుకుతాయి, ఇదిగో కలుపు మొక్కల మధ్యలోంచి వచ్చేస్తే కలుపు మొక్కలు మొక్కలు కాదు, అసలు మొక్కలే మొక్కలు. అసలు మొక్కల నుంచి మనకు ధాన్యం వస్తుంది, కలుపు మొక్కల నుంచి రాదు కనుక అసలు మొక్కలను గుర్తించి కలుపు మొక్కలను గుర్తించి కలుపు మొక్కలు పీకేసి ఏ రోజుకు ఆ రోజు నీ పొలాన్ని రక్షించుకో, నీ పంటను రక్షించుకో అనేటువంటిది ముందు పంటలు వేసినటువంటి రైతుని మనం అనుసరించి తెలుసుకోవాలి. ముందు పంటలు వేసిన రైతే చెబుతాడు. అంటే అలా జ్ఞానానికి నీకే అర్థమైపోద్ది, నీలో కూడా జ్ఞానం ఉందగా. నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి, మోసం చేయకుండా ఉండడానికి, నువ్వు ధర్మంగా జీవించడానికి. ఒకవేళ తప్పులు చేస్తే మళ్ళీ తిరిగి నీకు వచ్చే శిక్షలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, నువ్వే అనుభవిస్తావు నాయన. తప్పులు చేసినా అప్పులు చేస్తే తీర్చక తప్పదు, తప్పులు చేస్తే అనుభవించక తప్పదు, ఎదుటోడు ఊరుకోడు. అందుకని మళ్ళీ నీకు కష్టాలు వస్తాయి నాయన. కాబట్టి ఉన్నదంతా తృప్తిగా ఉండు, మంచిగా బతుకని తప్పుల గురించి చెప్పి, అప్పుల గురించి చెప్పి, ఒప్పులేంటో ఎలా జీవిస్తే అది రైటో చెప్పేటువంటి జ్ఞానాన్ని విను. అంతే, కోరికల కోసం కాదు. నాకు డబ్బు పెరిగిపోవాలి, నాకు అన్ని తీరిపోవాలి, మా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, మేము ఎలా బతికినా, మేము ఎలా జీవించినా, మేము ఏం చేసినా మేము ఎప్పుడు బాగుండాలంటే ఎలా కుదురుతుంది? అలా చట్టం లేదు, సృష్టి చట్టం అలా లేదు, అసలు మామూలు చట్టం అలా లేదు. మనం పెట్టుకున్నటువంటి చట్టాలు, పోలీసు వ్యవస్థలే ఎలా బతికినా నేను సుఖంగా ఉండాలి అంటే నేను శిక్ష లేకుండా ఉంటారు. నువ్వు తప్పులు చేస్తే శిక్షలకు గురవుతావు, మనం పెట్టుకున్న చట్టాలకే. మరి సృష్టి చట్టం అలాగే ఉంటుంది. కాబట్టి సృష్టి చట్టాన్ని, మనం పెట్టుకున్న చట్టాలని గుర్తించి దానికి అనుగుణంగా బతుకు. అలా అనుగుణంగా బతకడమే ప్రాణశక్తి సాధన. ఫస్ట్ మెట్టు అది ప్రాణశక్తి సాధనలో. ఏంటి ప్రాణశక్తి సాధన అంటే? ఏమీ లేదు, ప్రాణం ఉంది కనుక ప్రాణశక్తి. అది ప్రాణం శక్తి స్వరూపం కనుక అది సాధన. ఏంటి అంటే నువ్వు ప్రాణశక్తిని తెలుసుకోవడానికి వెళ్ళాలి కనుక, ఆ ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తావు కనుక, అలా చేసే విధానంలో మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది ప్రాణశక్తి సాధన. సాధన అంటే ప్రయత్నం. అయితే అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు శరీరం నీ మాట వినాలి, నిన్ను నమ్మాలి.
మనసు నీ మాట నిన్ను నమ్మాలి. నీ శరీర మనస్సులే నిన్ను నమ్మకపోతే ప్రపంచంలో ఎవడు నమ్ముతాడు నేను? చెప్పండి. అసలు నీ శరీర మనస్సులే నీ అదుపులో లేకపోతే, నీ శరీర మనస్సులే నీ మాట వినకపోతే అసలు ప్రపంచంలో ఎవరు నీ మాట వింటారు? నా తల్లిదండ్రులు నా మాట వినాలి, నా జీవిత భాగస్వామి నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి, కనపడిన వాళ్ళందరూ నా మాట వినాలి అంటే అసలు నీ మనసు నీ మాట వినకపోతే, నీ శరీరం నీ మాట వినకపోతే నీ మాట ఎవరు వింటారు? నువ్వు ఒకసారి నువ్వే ఆలోచించుకో, నీకు అర్థమైపోద్ది విషయం. ఇందులో పెద్ద విశేషం ఉంది. మూర్ఖులు ఏంటంటే వాళ్ళు ఆలోచించుకోరు. ఫలానా వాళ్ళు వీళ్ళందరూ నా మాట వింటలేదని పాపం దుఃఖపడిపోతుంటారు. అది మూర్ఖం. అంటే వీళ్ళు కలుపు మొక్కలు పెంచుకున్నావు, అది అజ్ఞానం. నా మాట అందరూ వింటలేదని బాధపడే ప్రతోళ్ళు అజ్ఞానమే. కలుపు మొక్కలు పెంచుకున్నాళ్ళు. కలుపు మొక్కలు పెంచుకోబాక, జ్ఞానాన్ని విను, తెలుసుకో. మహాత్ముల దగ్గరికి వెళ్ళు, మతాల దగ్గరికి వెళ్ళు, గురువుల దగ్గరికి వెళ్ళు, గ్రంథాలు చదువు. ఎందుకోసం? కేవలం జ్ఞానం కోసం. కలుపు మొక్కలను పీకేసుకొని మంచి మొక్కలు, జ్ఞాన వృక్షాలని, అవసరమైనటువంటి పంటనిచ్చే వృక్షాలను పెంచుకోవటం కోసం, జ్ఞాన వృక్షం పెరగటం కోసం ఆ జ్ఞానం చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ జ్ఞానంలో మహిమలు, మాయలు, మూఢత్వాలు, మూఢనమ్మకాలు చెప్పేవాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళబాక. వాళ్ళని జ్ఞానం మొత్తం చంపేస్తారు. మొత్తం ఇంకెప్పటికీ జ్ఞానం అనే దాని వైపు నువ్వు చూడకుండా చేసేస్తారు. ఎందుకో తెలుసా? ఏం అక్కర్లేదు, మేము చెప్పినవన్నీ చెయ్యి, మా దేవుడు నీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఆలోచించండి, ఇది కుదురుతుంది అసలు? మేము చెప్పినవన్నీ చెయ్యి, మేము చెప్పినట్టు దేవుడు ప్రచారం చేయి, మేము చెప్పినట్టు డబ్బులు పోగేసుకురా. మేము రకరకాల స్కీములు చెబుతాం, ఆ స్కీములతో ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు పోగేసుకురా. ఆ డబ్బులన్నీ మాకు ఇవ్వు. నువ్వు మాకు అనుచరుడుగా ఉండు, మాకు భక్తుడుగా, భక్తురాలుగా ఉండు, మా వెనకే నడు, మా ఫోటోలు పెట్టుకో, మేమే దేవుళ్ళం అని అందరికీ చెప్పు, మా మహిమలు మాయలు ప్రకటింప చెయ్యి, మేము నిన్ను చక్కగా ఈ మార్గంలో మేము చెప్పినట్టు నడిపిస్తాం, నువ్వు నడు. అప్పుడే మా దేవుడు నీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఎందుకని? మా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, గుసగుసలాడుతున్నాడు, నీతో మాట్లాడట్లేదు. నీకు చెప్పడం, మా దేవుడు మాకే చెబుతాడు. ఆ దేవుడు దూతలం, ప్రతినిధులం, కాబోయే దేవుళ్ళం మేమే. కాబట్టి నీకు డైరెక్ట్ దేవుడి దగ్గరికి ఎంట్రీ లేదు. కాబట్టి నువ్వు మమ్మల్ని అనుసరించు. మమ్మల్ని అనుసరించడం అంటే ఏంటి? మేము నీకు అనేక రకాల స్కీములు, ట్రిక్కులు చెబుతాం. నువ్వు జన సమూహాలను ఆ ట్రిక్కుల ద్వారా, స్కీముల ద్వారా మా దగ్గరికి లాక్కురా. మన దాంట్లో కలిపాయి. మనం స్పెషల్ సమూహం తయారు చేసుకుందాం, వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకురా. ఎంత ఎక్కువ మందిని తీసుకొస్తే, ఎంత ఎక్కువ డబ్బులు తీసుకొస్తే, నువ్వు ఎంత ఎక్కువ మేము చెప్పినవన్నీ చేస్తే నీకు అంతంత పెద్ద పెద్ద పదవులు, మీకు అంతంత పెద్ద పెద్ద అన్నీ ఇస్తాం. ఇంకా జీవితంలో అసలు జ్ఞానంలోకి నువ్వు వెళ్ళడమే ఉండదు. నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఒక జైల్లో బంధింపబడిన మనిషి ఎలా ఉంటాడో, నువ్వు ఎప్పటికీ అందులో బంధింపబడిపోయి ఉంటావు, ఎప్పటికీ బయటకు రావు. త్రిశంకు స్వర్గం అంటారు. నూతిలో కప్పల అసలు జ్ఞానమే నువ్వు తెలుసుకోవటానికి ఛాన్స్ లేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతావు. నిజమైన జ్ఞానం నీకేం చెబుతుంది? మళ్ళీ అది కూడా పరిశీలించుకో. నిజమైన జ్ఞానం ఏంటి అంటే, నువ్వు శరీరంతో బతుకుతున్నావు కనుక నీ శరీరం నీ మాట వినాలి, నీ శరీరం వలన ఇతర శరీరాలకు ఇబ్బంది ఉండకూడదు. నువ్వు మనసుతో బతుకుతున్నావు కనుక నీ మనసు నీ మాట వినాలి, నీ మనసు వలనే ఎవరి మనసులు గాయపడకూడదు, ఎవరి జీవితాలు గాయపడకూడదు, అలానే నీ జీవితం కూడా గాయపడకూడదు. నువ్వు హాయిగా ఉండాలి, నీ శరీర మనస్సులు హాయిగా ఉండాలి. ఇది నిజమైన జ్ఞానం ముందు చెప్పే మాట. ఈ రెండు అయినాక నిజమైన జ్ఞానం ఏంటి అంటే, అసలు మనస్సులకి శరీరానికి అంత బాగానే ఉంది, జీవితం జీవిస్తున్నాం, కుటుంబ జీవితం జీవిస్తున్నాం, అందరం బాగున్నాం, భార్యాభర్తలు, తల్లి పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ ఎవరి బాధ్యతలు చక్కగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఆ జ్ఞానం వచ్చేసింది. నా శరీరం నా మాట వింటుంది, నా మనసు నా మాట వింటుంది, నేను ఎవరిని బాధ పెట్టట్లా, నన్ను నేను కూడా బాధ పెట్టుకోవట్లా, నేను ధర్మంగా మంచిగా చక్కగా జీవిస్తున్నా. చచ్చిపోతాగా, అందరం చనిపోతాం. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా చనిపోతారు, నా తల్లిదండ్రులు చనిపోతారు, నేను చనిపోతాను, అందరూ చనిపోతారుగా. చావేంటి? ఇప్పుడు మొదలుపెట్టు జ్ఞానం. అది ముందు శరీర మనస్సులతో జీవించడం అవసరంగా, ఖచ్చితంగా అవసరంగా, రోజు బతకాలిగా, చనిపోయే వరకు బతకాల్సిందేగా. కాబట్టి అలా బ్రతుకుతూ చనిపోకముందే మొదలుపెట్టు. చావేంటి, ఎందుకు చనిపోతున్నాను అన్నప్పుడు శరీర మనస్సులేనా నేను, ఇంకేమన్నా ఉందా నీకే తెలిసిపోద్ది. లేదు తెలియదు, మహాత్ములు బోల్మని చెప్పారు. దాని పేరే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అదే ప్రాణశక్తి సాధన. ప్రాణశక్తి సాధన అంటే ఏమీ లేదు, ప్రాణశక్తి ఒకటి ఉందని తెలుసుకోవటం, దాని గురించి ప్రయత్నించడమే ప్రాణశక్తి సాధన. అక్కడ దాకా వెళ్ళాలంటే నువ్వు శరీర మనస్సులను దాటకుండా ఎలా వెళ్తావు? శరీర మనసులు కరెక్ట్గా ఉంటేనేగా, తప్పులు అప్పులు చేయకుండా ఉంటేనేగా, అవి నిన్ను శాంతిగా ఉంచితేనేగా.
ఇతరుల వల్ల నీకు అశాంతి రాకూడదంటే నువ్వు ఇతరులకు అశాంతి కలిగించకూడదు. నీ వలన నీకు అశాంతి రాకూడదంటే నువ్వు అప్పులు చేయకూడదు, తప్పులు చేయకూడదు. కాబట్టి అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ వలన నువ్వు శాంతిగా ఉన్నావో, ఇతరుల వలన కూడా నీకు శాంతి లభిస్తుందో, అప్పుడు నువ్వు ప్రాణశక్తి సాధనకి వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు శరీరము మనసు మీద కృషి చేసుకుంటూ వచ్చాను, దానికి సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు శరీరం మనసు తృప్తిగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. ఓకే, అంతా బాగానే ఉంది, కుటుంబ జీవితం చక్కగా సాగిపోతుంది, ఉన్నందు తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు అసలు నేను శరీరము మనసు మాత్రమేనా, మరి చనిపోవడం ఏంటి నువ్వే ఆలోచించుకో, లేదా మహాత్ములు చెప్పింది తీసుకో. మరి చనిపోతాం కదా అన్నప్పుడు, చనిపోతే ఏం జరుగుతుంది అంటే ప్రాణం పోయిందన్నారు, సింపుల్. అందుకని దానికి ప్రాణశక్తి సాధన అని మనం పేరు పెట్టుకున్నాం. మన సోదరుడు అడిగింది కూడా, అనేక మంది అడిగింది కూడా, ప్రాణశక్తి సాధన అంటే ఏంటని అడిగారు. దానికి ప్రాణం అని పేరు పెట్టారు. ప్రాణము యొక్క స్వరూపము స్వభావం ఏంటంటే శక్తి. అది ప్రాణం వేరు శక్తి వేరు కాదు, ప్రాణశక్తి వేరు వేరు కాదు, శక్తినే ప్రాణం అన్నారు. ఆ శక్తి మనలో ఉండబట్టి శరీరం కదులుతుంది, మనసు కదులుతుంది. ఆ శక్తి లేకపోతే శరీర మనస్సులు కదలవో. కాబట్టి ఇప్పుడు శరీర మనస్సుల యొక్క స్థితిగతులు నాకు అర్థమైపోయినాయి. తర్వాత కొంతకాలానికి అది చనిపోతుందని కూడా అర్థమైపోయింది నాకు. ఇప్పుడు నాకు తెలియాల్సింది, అర్థం అవ్వాల్సింది ఏంటి? శరీర మనస్సులను కదుపుతున్న శక్తి ఏంటి? అది నాలోనే ఉంది కదా, ఎక్కడితో కాదు కదా. కాబట్టి నాలోనే నా స్థితిని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఇవాళ కాదు రేపు తెలుసుకోవాలి, రేపు కాదు ఎల్లుండి తెలుసుకోవాలి. అసలు ఎప్పుడు తెలుసుకోవాలి? ప్రాణశక్తిని ఎప్పుడు తెలుసుకోవాలి? దానికి అర్హత ఏంటి? ప్రాణశక్తి డైరెక్ట్గా ప్రాణశక్తిని తెలుసుకునేటువంటి అర్హత ఎప్పుడు వస్తుంది? మీరు వినొచ్చు, ఇప్పుడు ఆత్మజ్ఞాన పుస్తకాలు చదువుకోవచ్చు, ఆత్మజ్ఞాన ఉపన్యాసాలు వినొచ్చు, కొన్ని లక్షల కోట్లు వినొచ్చు ఉపన్యాసాలు, కొన్ని లక్షల కోట్ల సార్లు మీరు చదువుకోవచ్చు. కానీ శరీర మనస్సులు మిమ్మల్ని నమ్మకుండా, శరీర మనస్సులు మీరు చెప్పినట్టే నడవకుండా, మీరు శరీర మనస్సుల్ని అంటే మీ శరీర మనస్సులు మిమ్మల్ని నమ్ముతే, మీరు మీ శరీర మనస్సుల్ని నమ్ముతూ సాగకుండా ప్రాణశక్తికి రావడం కుదరదు. ఎందుకంటే శరీర మనస్సులే ప్రాణశక్తిని అందిస్తాయి నీకు. ఎందుకని? ప్రాణశక్తి వాటితో కలిసిపోయి ఉంది, భిన్నంగా లేదు. శరీర మనస్సుల్లో కలిసిపోయి ఉంది ప్రాణశక్తి. మనసు శరీరం కలిసిపోయి ఉంది. మనసు శరీరం కూడా విడివిడిగా లేవు, అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం అంతే. భావాలన్నీ మనసు, పదార్థం అంతా శరీరం. భావాలే పదార్థ శరీరాన్ని కడుపుతాయి. శరీరము పదార్థం అంటే భావము పదార్థం కలిసిపోయి ఉంది, అదే మన శరీరం. శరీర మనస్సులు కలిసిపోయి ఉన్నాయి. మరి ప్రాణశక్తి ఎక్కడ ఉంది? ప్రాణశక్తి వలనే అసలు శరీర మనస్సులు ఉన్నాయి. అంటే ప్రాణశక్తి ఎక్కడ ఉంది? ప్రాణశక్తి వలనే శరీర మనస్సులు కదులుతున్నాయి. అంటే ప్రాణశక్తి, మనసు, శరీరము మూడు కలిసిపోయి ఉన్నాయి. ఏకంగానే ఉన్నాయి, ఒకటిగానే ఉన్నాయి. కానీ మనకేం తెలుసు? శరీరం తెలుసు, మనసు తెలుసు, భావాలు తెలుసు. భావము శరీరము కలిసిపోయి ఉంది, కదులుతుందని తెలుసు. ప్రాణశక్తి కూడా కలిసిపోయి ఉంది. ప్రాణశక్తి ఉంటేనే అసలు ఈ చైతన్యత ఉంది. ప్రాణశక్తి ఉంటేనే మనసు కదులుద్ది, ప్రాణశక్తి ఉంటేనే శరీరం కదులుతుంది. లేకపోతే కదలిక లేదు. మరణంలో కదలిక లేదు. మరణంలో శరీరం ఇక్కడే ఉంది, కదలిక లేదు. అంటే ఏంటి? ప్రాణశక్తి అనేటువంటి కదలిక ఏదుందో అదే భావం. భావంలో కదలిక ఏదుందో అదే ప్రాణశక్తి. శరీరంలో కదలిక ఏదుందో అదే ప్రాణశక్తి. అంటే కదలిక ప్రాణశక్తి, చైతన్యత. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా కదులుతున్నావు అనేది ముందు నేర్చేసుకున్నాం. అంటే శరీరాన్ని ఎలా కదపాలి అనేది నేర్చేసుకున్నాం. కలుపు మొక్కలు పీకేసి మంచి మొక్కలు పెంచుకోవాలి అంటే శరీరాన్ని ఎలా కదపాలి అంటే మంచిగా కదపాలి. మనసుని ఎలా కదపాలి ముందు నేర్చేసుకొచ్చాం. నేర్చుకోకుండా ఇక్కడికి రాలేం. మనసుని ఎలా కదపాలి అంటే కలుపు మొక్కలు పీకేసి, కలుపు భావాలన్నీ పీకేసి జ్ఞాన భావాలతో, మంచి భావాలతో కదపాలి. ఓకే, నేర్చేసుకున్నాం. అదే మహాత్ములు ధర్మం రక్షత రక్షిత అని చెప్పారు. ధర్మంగా జీవించి అదే నిన్ను కాపాడుతుంది అని. కాపాడుతుంది అంటే నీకేదో ఆకాశం నుంచి కురిపిచ్చేస్తుందని కాదు, మంచిగా ఉండేవాడికి చెడు జరగదు అని. ఎలా జరుగుద్ది? నువ్వు మంచిగా ఉంటున్నావుగా, నీకు అందరూ మంచిగా చేస్తారు. మంచి వాళ్ళని అందరూ కావాలని కోరుకుంటారు, అందరూ మంచి వాళ్ళని పెట్టుకుంటారు. చుట్టూ దగ్గర ఎవరిని పెట్టుకుంటారు? మంచి వాళ్ళని పెట్టుకుంటారు. చెడ్డోళ్ళని ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా? కాబట్టి అక్కడికి వచ్చాం. అంటే మంచితో శరీరాన్ని
ఎలా నడుపుకోవాలో వచ్చాం, మంచితో మనసుని ఎలా నడుపుకోవాలో, భావాలు ఎలా నడుపుకోవాలో వచ్చాం. ఆ రెండు మన మాట వినేస్తున్నాయి, ఆ రెండు మనం నమ్ముతున్నాయి. కానీ అసలు నడవటం అనే ప్రక్రియ ఉందిగా. మనసు నడవటం అంటే భావాలు కదలటం, శరీరం నడవటం అంటే అది శరీరం కదలటం అనే ప్రక్రియ ఉందిగా. ఎలా నడుపుకోవాలో మంచితో నడుపుకోవాలనుకున్నాం, అది నేర్చేసుకున్నాం. మంచితో నడుపుకోవడం నేర్చుకున్నాం శరీర మనస్సుల్ని, ధర్మంతో నడుపుకోవడం నేర్చుకున్నాం శరీర మనస్సుల్ని, తృప్తిగా ఉంచుకోవడం నేర్చుకున్నాం శరీర మనస్సుల్ని, అదుపు చేయటం, ఎక్కడ ఆపాలో ఎక్కడ కదపాలో నేర్చుకున్నాం శరీర మనస్సుల్ని. ఓకే, ఎంత బాగానే ఉంది, ఇదంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ అందులో అసలు నడపటం అనే ప్రక్రియ ఉంది, కదపటం అనే ప్రక్రియ ఉంది, మంచిగా కదపడం అనే ప్రక్రియ ఉంది, మంచిగా నడపడం అనే ప్రక్రియ ఉంది. అందులో మంచి తీసేయి, మంచిని తీసి పక్కన పెట్టేయి. నడవటం తీసేయి, ఎలా నడుస్తున్నావు అనేది తీసేయి. నడపటం అనే దాంట్లో చైతన్యత చూడు, కదలిక చూడు. అందులో భావం చూడకో, మంచిగా నడుపుతున్నానో చెడుగా నడుపుతున్నానో కాదు, భావం చూడకో. అసలు భావాలు వదిలేసే, భావాలు శరీర మనస్సుకు సంబంధించిన మంచి చెడు. ఇక్కడ అందులో కదలికని చూడు. ఆ కదులుతున్నది ఉన్నదే ప్రాణశక్తి, కదలికలకు మూలం ఉన్నదే చైతన్యం ఉన్నది. అంటే మనసు కదలాలంటే చైతన్యత ఉందే, అది ప్రాణశక్తి. మనసు ప్రాణశక్తి కాదు, మనసులో భావాలు ఉన్నాయి. జాగ్రత్తగా సూక్ష్మంగా గ్రహించండి, మనసులో భావాలు ఉన్నాయి. నేను ఈ శరీరం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా ఆస్తిపాస్తులు, నా వాహనాలు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నాకు తెలిసినవి, నేను గ్రహించినవి, మొత్తం శబ్దస్పర్శ రూపరస గంధములు, ఇవన్నీ భావాలు. భావాలు ఓకే, భావాలు, భావంలో అర్థాలు వద్దు. భావాలు కదలికలకి ఆధారమైన కదలిక ఏంటి? భావాలకు ఆధారమైన కదలిక అంటే భావం కదులుతుందిగా, అందులో చైతన్యత ఏంటి? అది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి లేకపోతే భావంలో అర్థం నీకు స్ఫురించదు. జాగ్రత్తగానండి, ఆ ప్రాణశక్తి ఆ భావంతో కలిసి ఉండకపోతే, అంటే నేను ఈ శరీరం అనే భావం కలిసి ఉండకపోతే, నేను ఈ శరీరం అని నీకు స్ఫురించదు. నా భార్య అనే భావంలో చైతన్యత కలిసి ఉండకపోతే, ప్రాణశక్తి కలిసి ఉండకపోతే, ఈవిడ నా భార్య అని గుర్తించే, అంటే గుర్తుపట్టే స్థితి మనకు ఉండదు, అస్ఫురించదు, గుర్తుపట్టలేం. ప్రాణశక్తి ఉండదని గుర్తుపడుతున్నాం, స్ఫురిస్తుంది నా భార్య అని. అలా ఇవి నావి, నేను, నాది, నావి అని స్ఫురించే ఆ స్ఫురణంత ప్రాణశక్తి. ఆ స్ఫురణే ప్రాణశక్తి. నాకు ఎరుక, ఆ ఎరుకే ప్రాణశక్తి. అందులో అర్థం వదిలే. మా ఆవిడ ఎలా ఉంటుందని ఆ రూపం వదిలే, మా ఆవిడ గుణాలు ఇవని ఆ పోలికలు వదిలే. ఏదైనా విషయం, ఏదైనా పదార్థం, అందులో అర్థం వదిలే, దాని స్వరూప స్వభావాలు వదిలే. కానీ దాన్ని గుర్తించగలిగే శక్తి, స్ఫురణ, ఓ ఎరుకుందే, అది ప్రాణశక్తి. ప్రాణశక్తి అలా భావాలతో శరీరంతో కలిసిపోయింది. ప్రాణశక్తి భావంతో కలిసిపోయి ఉండటం వలన నీకు స్ఫురిస్తుంది భావం, నీకు అనిపిస్తుంది, నువ్వు గుర్తించగలుగుతున్నావు, నువ్వు గ్రహించగలుగుతున్నావు. అందులో గ్రహింపులో అర్థం తీసుకోబాగా, గ్రహింపు ఉందే, గ్రహించగలుగుతున్నది ఉందే, అది ప్రాణశక్తి. తెలుసుకుంటున్నది ఉందే, తెలుసుకుంటున్న అర్థాన్ని వదిలే, తెలుసుకుంటున్న రూపాన్ని వదిలే, తెలుసుకుంటున్న రుచిని వదిలే, తెలుసుకుంటున్న శబ్దాన్ని వదిలే, తెలుసుకుంటున్న వాసనను వదిలే, తెలుసుకుంటున్నది ఉన్నదే, అది ప్రాణశక్తి. అందులో అర్థం కాదు, అర్థాలు వదిలే కాసేపు. శబ్దస్పర్శ రూపరస గంధములను వదిలే, కానీ శబ్దస్పర్శ రూపరస గంధములను తెలుసుకుంటుంది, అది ప్రాణశక్తి. ఆ ఎరుక, ఉన్నానన్న ఎరుక అనిపిస్తుంది, అది ఉన్నది అన్న ఎరుక అనిపిస్తుంది. మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నది, అదిగో నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, అదిగో ప్రపంచం ఉంది, అదిగో చెట్టు ఉంది, పుట్ట ఉంది, గుట్ట ఉంది అంటుంది. అందులో చెట్టు, పుట్ట, గుట్ట వాటిని తీసేయి, కాసేపు వదిలే. ఆ ఎరుక గ్రహిస్తున్నదే, ఉన్నది అన్న ఎరుకని గ్రహిస్తున్నది, ఎరుకుందే, ఆ ఎరుక ప్రాణశక్తి. ఆ స్ఫురణ ప్రాణశక్తి. తెలుసుకుంటుంది ప్రాణశక్తి, తెలియబడుతుంది ప్రాణశక్తికి, అది ప్రాణశక్తి. ప్రాణశక్తి కలిసిపోయి ఉండటం వలన భావంలో, భావం సజీవత్వాన్ని పొంది భావము ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలకు వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు భావం పుట్టింది, పుట్టంగానే మా ఆవిడ, మా ఆయన,
మా తల్లిదండ్రులు అనగానే వాళ్ళ రూపాలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ మెమరీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే భావాలు వచ్చేస్తున్నాయి. అలా భావాల్లో ఎందుకు వస్తున్నాయి? ఆ భావాలు ప్రాణశక్తి కలిసి ఉంది. ప్రాణశక్తి కలిసి లేకపోతే అసలు స్ఫురణ ఉండదు. నేనన్న స్ఫురణే ఉండదు నీకు. నేను ఇలా ఉంటానని ఎరుకే ఉండదు. ఆ ఉనికే ఉండదు. అసలు నీకు ఉనికి లేదు. ఉనికే ప్రాణశక్తి. ఆ ఉనికి అనే ప్రాణశక్తి దేంతో కలిసిందో దానికి ఉనికి వచ్చేస్తుంది. ఉనికి అనే ప్రాణశక్తి చెట్టుకు కలిసింది అనుకోండి, నీకు చెట్టు భావం గుర్తొస్తుంది, చెట్టు ఆలోచన వస్తుంది. ఆ ఉనికి అనే ప్రాణశక్తి భార్యకు కలిసింది అనుకోండి, భార్యాభావాలు ఉత్పన్నమై భార్య ఆలోచనలు వస్తున్నాయి. అలా నీకు వచ్చే ఆలోచనలు, భావాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉనికి అనే ప్రాణశక్తి కలుస్తున్నాయి, ఆ స్ఫురణ అనే ప్రాణశక్తి కలుస్తున్నాయి, ఆ ఎరుక అనే ప్రాణశక్తి కలుస్తున్నాయి, ఆ ఎగ్జిస్టెన్స్ ఉన్నది అనేటువంటి ప్రాణశక్తి కలుస్తున్నాయి. అలా ప్రాణశక్తికి కలిసినవన్నీ ఉన్నవాటిగా అయిపోతున్నాయి, ఉన్నట్టుగా అయిపోతున్నాయి. ఎందుకంటే అది ఉన్నది, అది సజీవత్వం. ముందు నువ్వు శరీరాన్ని కరెక్ట్ చేసుకొని, మనసును కరెక్ట్ చేసుకొని అక్కడికి వస్తేనే మనసు నుంచి, అంటే భావాలతో మిళితమైపోయిన మనసు నుంచి విడదీయాలి. కలిసిపోయినాయి, పాలు నీళ్లు కలిసిపోయినాయి. పాలు నీళ్ళని ఎవరు విడదీస్తారు? ఇప్పుడు విడదీయలేరు. కానీ పాలు నీళ్లను విడదీయగలిగినటువంటి జ్ఞానం పరమహంసలకు ఉంటుంది అని చెప్పారు. హంస నిజంగా విడదీస్తుందో లేదో తెలియదు మనకే. మామూలుగా చెబుతారు హంస పాలు నీళ్లు కలిపేస్తే పాలు తాగేసి నీళ్ళను వదిలేస్తుందని. ఆ విషయం మనకు తెలియదు. పరమహంస అంటే ఏంటంటే హంస తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. తెలుపు దేనికి అంటే ఒక స్వచ్ఛతకి ప్రతీక. అందుకని హంసలను పోల్చారు. పరమహంస అంటే ఏంటి? ఇంకా ఉన్నతమైన, పరమ అనే పదానికి మించిన ఉన్నతత్వం లేదు. అక్కడ పరమహంస అన్నప్పుడు భావాలలో కలిసిపోయిన, పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా భావము ప్రాణశక్తి కలిసిపోతేనే భావం ఉత్పన్నం అవుతుంది, లేకపోతే ఉత్పన్నం అవ్వదు. ఇప్పుడు దాన్ని విడదీయగలగటం అంటే ఏంటి? జ్ఞానంతో పరిశీలించడమే. నువ్వు పరమహంస అయితే తప్ప కుదరదు. నీకు అంత స్వచ్ఛత రావాలి, హంస యొక్క తెల్లదనం అంత స్వచ్ఛత రావాలి, అంత జ్ఞానాభివృద్ధి కలగాలి. పరమ అంటే ఇంకా అంతకంటే లేదు, నువ్వు పరమహంస అయిపోవాలి. నువ్వు పరమహంస అయిపోవాలి. అంటే పరమహంస అయిపోవాలంటే ఏంటి? జ్ఞానం. ఇప్పుడు ఆలోచనలోంచి, భావంలోంచి ప్రాణశక్తిని విడదీయటం కుదురుతుంది? అసలు కుదరదు. జ్ఞానంలో కుదుర్చుకొని అర్థం చేసుకోవాలి. విడిగా కుదరదు, విడిగా కుదరదు. జ్ఞానంలో తపస్సు చేయాలి నువ్వు. తపస్సు అంటే ఏంటి? ఇప్పుడు నా భార్య అనే ఆలోచన వచ్చింది, భార్యకి సంబంధించిన గుణగణాలు వచ్చేస్తున్నాయి, భార్యని పక్కన పెట్టేశాను. అసలు నా భార్య నాకు గుర్తు రావడానికి ఆధారమైనటువంటి స్ఫురణ ఏంటి? ఆ స్ఫురణను పట్టుకుంటున్నా, ఆ ఎరుకుని పట్టుకుంటున్నా, ఆ ఉనికిని పట్టుకుంటున్నా, ఆ ఎగ్జిస్టెన్స్ని పట్టుకుంటున్నా. అసలు నేను ఈ శరీరం అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఈ శరీరం నేను అని అనిపించటానికి చనిపోయినప్పుడు అనిపించట్లేదు ఎవరికి? అది కళ్ళ ముందు చూస్తున్నాగా. అలా అనిపించటానికి ఆ భావం పుట్టిందే. ఆ భావంలో శరీరంలో ఏముంది? నేను ఈ శరీరం అన్నప్పుడు శరీర రూపం ఉంది, నేను ఈ శరీరం అన్నప్పుడు నా శరీర రూపం ఉంది, నా గుణగుణాలు ఉన్నాయి, నా స్వభావం ఉంది, నా ఇష్టాలు ఉన్నాయి, నా ఇష్టాలు ఉన్నాయి, అన్ని భావరూపంలో ఉన్నాయి. ఓకే, కానీ ఈ నేను ఇన్ని భావరూపంలో, ఈ శరీరం అని ఉంచుకున్న భావరూపంలో శరీర రూపాన్ని తీసేశా, గుణాలను తీసేశా, స్వభావాన్ని తీసేశా, నా ఇష్టాలను తీసేసా. ఎందుకని ఇవన్నీ భావాలు నేను వేసుకున్నాయా. మొత్తం వీటిని అన్నిటినీ తీసి నేను ఖాళీ చేసేసా. ఏముంది అక్కడ? ఉనికి ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది. అదే ప్రాణశక్తి. ఎరుకుంది. ఇప్పుడు నా శరీరాన్ని తీసి పక్కన పెట్టేశా. ఏంటి నా శరీరం ఇలా ఉంటుంది అన్నదే పక్కన పెట్టడానికి వచ్చిన బాధే ఉంది. రూపం పక్కన పెట్టేశా అంటే భావంలో నా గుణగణాలు పక్కన పెట్టేశా, నా స్వభావాలు పక్కన పెట్టేశా, నా ఇష్టాలు పక్కన పెట్టేశా. ఇప్పుడు నన్ను నేను మొత్తంగా ఖాళీ చేసేసా. ఏముంది అక్కడ? ఉనికి ఉంది. అదే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉంది. అంటే ప్రాణశక్తితో భావాలు కలుస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రాణశక్తితో ఎప్పుడైతే భావాలు కలుస్తున్నాయో అప్పుడు భావం సజీవత్వం అయిపోయి భావమే మనకు దర్శనమిస్తుంది.
అంటే నేను అనగానే రూపం ఇది, మా ఆవిడ అనగానే ఆమె రూపం ఆమె గుణాలు, మా నాన్న అనగానే మా నాన్న రూపం గుణాలు, మా అమ్మ అనగానే మా అమ్మ రూపం గుణాలు, నా పిల్లలు అనగానే వాళ్ళ రూపం గుణాలు, ఇలా నేను నాది నా వాళ్ళు అనగానే వాటికి సంబంధించిన రూపురేఖలన్నీ. అలాగే ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన రూపురేఖలన్నీ, శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి నాకు గుర్తుకి. ఇప్పుడు ఆ శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ నా భావంలో విడదీసేస్తున్నాయి. అవి భావాలు అవే. విడదీస్తున్నప్పుడు భావంలో ఏం మిగిలింది దాన్ని పక్కన పెట్టేశా. శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిన విషయాలన్నీ నా భావంలోంచి బయటికి లేక పక్కన పెట్టేశా. అది నేను పట్టించుకోవట్లా. ఇప్పుడు భావంలో ఏం మిగిలింది? ప్రాణశక్తి మిగిలింది. అంటే అక్కడ ఒక ఉనికి మిగిలింది, ఓ ఖాళీ మిగిలింది, ఓ ఎగ్జిస్టెన్స్ మిగిలింది, ఒక స్ఫురణ మిగిలింది, ఒక నిశ్శబ్దం మిగిలింది. అదే ప్రాణశక్తి. అంత సున్నితమైన పరిశీలన నువ్వు చేయాలంటే నువ్వు పరమహంస అవ్వాలి, నువ్వు ఒక మహాజ్ఞాని అవ్వాలి. అంత మహాజ్ఞాని అవ్వాలి అంటే ముందు నువ్వు సామాన్య దశలో కనపడుతున్న శరీరాన్ని కనపడుతున్న విధంగా, నీకు తెలిసిన విధంగా, నీకు తెలిసిన దాంట్లో ముందు ఈ శరీరాన్ని, కోరికల శరీరాన్ని మంచిగా నడపడం నేర్చుకో. ఈజీ డ్రైవింగ్ ఫస్ట్ స్టెప్. ముందుగా శరీరం కనపడుతుంది, అది కోరుకుంటుంది, ఆ శరీరంతో అనుభవించాలి, దానికి నువ్వు ప్రయత్నించాలి, తెచ్చుకోవాలి, అన్నీ చెయ్యాలి. పంచేంద్రియ అనుభవాలు కావాలి. పొందు పంచేంద్రియ అనుభవాలు. ఈజీ టాస్క్ ఏంటంటే ముందు పంచేంద్రియ అనుభవాలు పొందు, చక్కగా అనిపించు, కానీ ధర్మంగా అనిపించు, మంచిగా అనిపించు, అంతే. ఈజీ టాస్క్. ఎవరికి చెడు చేయకుండా అనిపించు. అలా అనిపించాలంటే ఏం చేయాలండి? తృప్తి పడాలి, తృప్తి పడాలి, అంతే. ఉన్నదాంతో తృప్తి పడాలి, ప్రయత్నంతో తృప్తి పడాలి, దొరికిందంతా తృప్తి పడాలి. అలా తృప్తి పడితే ముందు ఫస్ట్ ఈజీ టాస్క్ ఏంటి? శరీరాన్ని మంచిలో ఉంచడం. ఓకే. సెకండ్ స్టెప్ ఇంకొంచెం కఠినమైన టాస్క్. ఎందుకని? ఆలోచనలు, భావాలు ఆగవు, పరుగులు పెట్టేస్తుంటాయి. శరీరం కొంచెం ఆగుద్ది, కూర్చోబెట్టచ్చు, కానీ ఆలోచనలు ఆపలేం, కూర్చోబెట్టలేం, అది మన చేతిలో ఉండదు. అందుకని కొంచెం కఠినమైన టాస్క్. అందుకని ఇప్పుడు కూర్చొని చక్కగా ధ్యానం అంటావో, తపస్సు అంటావో, పరిశీలన అంటావో, సెల్ఫ్ ఎంక్వైరీ అంటావో, నీకు నచ్చింది పేరు పెట్టుకో. అసలు పేర్లు ఏం పెట్టబాక. నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి ఒక పేరు ఎందుకు? అది నువ్వేగా, వేరువేరుగా లేదుగా. శరీరము, మనసు, ప్రాణశక్తి కలిసిపోయి ఉన్నాయని ముందే చెప్పుకున్నాంగా. ఇప్పుడు శరీరాన్ని ఒక పద్ధతిలోకి తేవటానికి ఒక టాస్క్ పెట్టుకున్నాం. ఉన్నంతలో ఈజీ టాస్క్ అది. ముందు శరీరాన్ని ఆ టాస్క్లో పూర్తి చేసుకొని మంచిలో మాత్రమే ఉపయోగించడం నేర్చుకో. అదే నీ శరీరం నిన్ను నమ్మటం, నువ్వు నీ శరీరాన్ని నమ్మటం. అసలు ఇప్పుడు ఈ శరీరాన్ని నడిపేది మనసు, భావాలు. అవి అసలు ఆగవు, కంట్రోల్లో ఉండదు. జాగ్రత్తగా ఇప్పుడు శరీరం కంటే కొంచెం పెద్ద టాస్క్, కఠినమైన టాస్క్, సాధన అన్నమాట. టాస్క్ అంటే సాధన. ఇప్పుడు అందులోకి వచ్చా. ఇప్పుడు ఇది, ఇప్పుడు మనసుని తృప్తిపరిచి అదుపులో పెట్టి మనసులో ఉన్న చెడు భావాలు, చెడు ఊహలు కూడా తీశారు. అంటే శరీరంతో చెడు చేయట్లా, కానీ చెడు ఊహలు వస్తున్నాయి మనసులో. శరీరంతో బాగానే ఉంటున్నా, కానీ మనసులో భయాలు, ఆందోళనలు అన్నీ కలుగుతున్నాయి. మనసులో ఒత్తిడి కలుగుతుంది, మనసులో స్ట్రెస్కు లోనైపోతున్నా, మనసులో గజిబిజి పడిపోతున్నా, మనసులో గందరగోళ పడిపోతున్నా. ఎందుకంటే శరీరం కంటే పెద్ద టాస్క్ ఇది, మనసును ఆపటం, భావాలు ఆపటం. ఇప్పుడు భావాలు సరి చేసుకో, భావశాంతిని తెచ్చుకో, మనోశాంతిని తెచ్చుకో. ఈ టాస్క్ పూర్తి చేయకుండా భావాలతో మిళితమైపోయినటువంటి, అతి సునిశ్చితమైనటువంటి పాలు నీళ్ల వలె కలిసిపోయినటువంటి భావంలో మిళితమైపోయి ఉన్నటువంటి ప్రాణశక్తిని ఎలా తెలుసుకుంటావో ఆలోచించండి ఒకసారి. అందుకని అప్పుడు భావ కంట్రోల్ తెచ్చుకో. భావ కంట్రోల్ అంటే ఏమీ లేదు, నేను చెడు చేయను, నాకు భావాలే శరీరాన్ని కదిపేది కనుక శరీరాన్ని ముందు కంట్రోల్లోకి తెచ్చుకున్నా. అంటే చెడు ఆలోచనలు వచ్చినా ఆపుకుంటున్నా, చేయట్లా, మంచిగానే బతుకుతున్నా, మంచిగానే ఉంటున్నా. కానీ ఆలోచనలు కూడా రాకూడదు. చెడు ఆలోచనల వల్ల మళ్ళీ నాకు స్ట్రెస్, ఒత్తిడి, భయాలు, ఉద్వేగాలు, ఊహలు అధికంగా వచ్చేస్తాయి. నెగిటివిటీకి వెళ్ళకూడదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మళ్ళీ జ్ఞానంతో దాన్ని అదుపులోకి తెచ్చుకో. ఇది సెకండ్ స్టెప్ ప్రాణశక్తి సాధనలో. అలానే ఇదేమి అద్భుతం కాదు, నీ శరీరమే, మూడు కలిసిపోయి ఉన్నాయి. దీనికి మళ్ళీ ఎక్కడెక్కడికో పరుగులు ఎందుకు నీకు? పరుగులెత్తు, ఒకవేళ జ్ఞానం కావాలంటే పరుగులెత్తు, అంతే. జ్ఞానం కోసం ఎక్కడికి పరుగులు ఎత్తినా తప్పులేదు. అప్పుడు మనసుని అదుపులోకి తెచ్చుకో. అది చాలా కష్టం. శరీరాన్ని తేవడమే సామాన్యుడికి చాలా కష్టం. ఎట్టగొట్ట తెచ్చావు పో. మనసుని తేవడం మహా కష్టం, దాన్ని కూడా ట్రై చేయి.
మనసును కూడా ఎవరు తేగలుగుతారో వాళ్ళు మాత్రమే ప్రాణశక్తి సాధనకి అర్హులవుతారు. ఎందుకని మనసు వాళ్ళ అదుపులోకి వచ్చింది. ఇప్పుడు భావాల దగ్గరికి వెళ్ళు, భావం పట్టుకో, భావాన్ని పట్టుకొని చక్కగా స్థిరంగా కూర్చో, ఆలోచిస్తా కూర్చో. భావంలో భావాన్ని తీస్తే ఏం మిగులుతుంది? భావం అంటే ఏంటి అర్థం ఉంటుంది అక్కడ. ఇది చెట్టు అన్నప్పుడు చెట్టు రూపం ఉంది, ఆ చెట్టుకు సంబంధించిన వాసన ఉంది, ఆ చెట్టుకు సంబంధించిన రంగు, రుచి, వాసన, దాని సైజు, పరిణామం, పరిమాణం అన్నీ ఉన్నాయి అక్కడ. అదే భావం. చెట్టు అన్నప్పుడు చెట్టుకు సంబంధించిన మొత్తం సమస్త లక్షణాలు, గుణాలు అన్నీ కూడా భావం. ఇప్పుడు భావంలో భావం తీసేయి, చెట్టు అనే భావంలో చెట్టుని తీసేయి. అప్పుడు చెట్టుని ఉంచుకుందేంటి అక్కడ? ఖాళీ. నీ భావంలో ఉన్న ఖాళీ చెట్టుతో పూరించుకుంది, చెట్టు ఫోటోతో పూరించుకుంది, చెట్టు ప్రింట్తో పూరించుకుంది, చెట్టు యొక్క గుణాలు, స్వభావాలతో భావం నిండిపోయింది. ఆ భావంలో చెట్టుని తీసేస్తే, దాని గుణాలు తీసేస్తే, దాని స్వభావం తీసేస్తే ఏం మిగిలింది? ఖాళీ మిగిలింది. కానీ ఆ ఖాళీలో సజీవత్వం లేకపోతే చెట్టుని ఎలా ఉంచుకుంటుంది? అది చెట్టుని తనలో ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ఎలా నిక్షిప్తం చేసుకుంటుంది, ఎలా ఉంచుకుంటుంది? కాబట్టి ఆ ఖాళీ సజీవము, ఎరుక కలిగింది, స్ఫురణ కలిగింది. అందుకే అది చెట్టుని గుర్తుపెట్టుకోగలిగింది, అందుకే చెట్టుని తనలో ఉంచుకోగలిగింది, అందుకే అది భావంగా బతుకుతుంది. చెట్టు భావంగా బతుకుతుంది, తల్లి భావంగా బతుకుతుంది, తండ్రి భావంగా బతుకుతుంది, నేననే భావంగా బతుకుతుంది, నావనే భావంగా బతుకుతుంది, నా వాళ్ళనే భావంగా బతుకుతుంది. ఇదంతా సృష్టి అనే భావంగా బతుకుతుంది. ఎందుకని? ఆ భావంగా బతకడానికి ఆధారమైన దాంట్లో సజీవత్వం ఉంది, భావాన్ని తనలో ఉంచుకునేటువంటి క్రియాత్మకత ఉంది, సృజనాత్మకత ఉంది. తనలో భావాన్ని నిక్షిప్తం చేసుకొని శాశ్వతంగా దాన్ని ఉంచుకోగలిగినటువంటి దమ్ము కలిగిన శాశ్వతత్వం, సజీవత్వం ఉంది. అందుకని భావంలోంచి భావాన్ని పీకేస్తే మిగిలేది ప్రాణశక్తి, భావంలో ఉన్న భావాన్ని వదిలేస్తే మిగిలేది ప్రాణశక్తి. దాని పేరే ఎరుక, దాని పేరే సజీవత్వము, దాని పేరే చైతన్యము, దాని పేరే ప్రాణశక్తి, దాని పేరే అనంతము, దాని పేరే అఖండము. ఇంకా ఎన్నైనా చెప్పచ్చు. ఉన్నదంతా అదే సజీవత్వము. అదొక ఎరుక, అదొక స్ఫురణ. దానికి సమస్తం ఉన్నాయి, లేదా అది గుర్తుపెట్టుకోలేదుగా. దానిలో సమస్త శక్తులు లేకపోతే భావాలన్నీ దానిలో నిక్షిప్తం అవ్వవో. కాబట్టి భావాలకు మూలం ప్రాణం పోస్తున్న శక్తి ఏంటి? అదే శక్తి. అందుకని భావాలకు ప్రాణం పోసే శక్తి కాబట్టి ప్రాణశక్తి. భావాలు బతికి ఉండటానికి ఆధారం అదే. ఈ భావాలేగా శరీరాన్ని నడిపేది. శరీరం అసలు జడ పదార్థం, భావం లేకపోతే మీరు కదలలేరు. ఓ భావం పుట్టకపోతే, అసలు నేను అనే భావం పుట్టకపోతే ఈ శరీరం నేనని కూడా తెలియదు, ఏ పని చేయలేం. కాబట్టి భావాలు జడ పదార్థమైన శరీరాన్ని నడుపుతున్నాయి. అంటే మనసు జడ పదార్థమైన శరీరంతో కలిసి శరీరాన్ని నడుపుతుంది, నేననే భావం సృష్టిస్తుంది. భావాలను బతికిస్తున్నది ప్రాణశక్తి, తనలో ఇముడ్చుకొని. ఇప్పుడు ప్రాణశక్తి, భావశక్తి, శరీరము అంటే క్రియాశక్తి, కదిలే శరీరము, మూడు కలిసే ఉన్నాయి. శరీరమును ముందు మంచిగా పెట్టుకొని తర్వాత మనసును మంచిగా పెట్టుకుంటే అప్పుడు భావంలోంచి భావాన్ని విడదీయటం కుదురుతుంది. కాదండి మీరు చెప్పింది మాకు బాగా అర్థమైంది, బ్రహ్మాండంగా అర్థమైంది, మేము భావంలోంచి భావాన్ని డైరెక్ట్గా విడదీసేసుకుంటాం, శరీర మనస్సులను పెట్టుకోవడం ఎందుకండి, మాకు అర్థమైపోతుంది కదా, ఇప్పుడు భావంలోంచి భావాన్ని విడదీసేస్తే మిగిలేది ప్రాణశక్తే కదా, మాకు అర్థమైపోయింది, బ్రహ్మాండంగా ఆ సాధన చేస్తాం, డైరెక్ట్ ప్రాణశక్తి సాధనకి వెళ్ళిపోతాం అన్నారనుకోండి, మీ అంత అమాయకులే లేరు. ఎందుకనంటే ఇది చెబుతున్న నాకే రాలేదు. ఎందుకని? నా శరీరం నా అదుపులో లేదు. నా శరీరం ఇప్పుడు అనేక అనారోగ్యాలకు గురై ఉంది. ఇంతసేపు అసలు ఒక గంటన్నర కూర్చొని మీకు ఏదన్నా చెప్పాలి అంటున్నప్పుడు అనేక రకాల బాధలకు గురవుతున్నాను. నడువు నొప్పులు, కాళ్ళు బాధలు, అనేక రకాల బాధలు. ఇవన్నీ నా బాధలు మీకు చెప్పుకోవాలని కాదు, నా శరీరం నా అదుపులో లేదు. అలా చెడు చేస్తున్నానని కాదు, మంచిగా కూడా అదుపులో లేదు, అది అనారోగ్యాలకు గురైపోతుంది. అలాగే నా మనసు నా అదుపులో లేదు. నా శరీరం నా మనసు నా అదుపులో లేకుండా ప్రాణశక్తి గురించి ఇంత వివరణ ఇచ్చిన మీకు నేను, ఇంత వివరణ ఇవ్వగలిగిన నేను, ఇచ్చిన నేను నా ప్రాణశక్తిని తెలుసుకోలేను. మీరు వెరుబెర్రి ఆలోచనలతో తెలుసుకోగలనని వెళ్ళిపోబాకండి. కావాలంటే ఎదుటోళ్ళని మోసం చేయడానికి అలాంటి ఉపన్యాసాలు చెప్పొచ్చు. మేము గురువులము, మహాత్ములము, దేవుళ్ళము అనిపించుకోవచ్చు. మన లోపల మనం ఏడుస్తూ, మన లోపల మనం తప్పులు చేసుకుంటూ,
మన శరీర మనస్సులు మన అదుపులో లేకపోయినా ఉన్నాయి అన్నట్టుగా నటిస్తూ మోసం చేయొచ్చు. ఎవరిని మోసం చేస్తావు? మోసం ప్రపంచంలో ఎవరిని చేయలేవు. ఎదుటోడిని మోసం చేసే ప్రతోడు తనను తాను అంతకంటే 100 రెట్లు ఎక్కువ మోసం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎదుటోడిని మోసం చేస్తే ఆడికి పోయేది ఏదో నువ్వు మోసం చేసినంత మాత్రమే. కానీ మోసం చేసిన వాడికి పోయేది ఏంటో తెలుసా? ఎప్పటికీ నీ ప్రాణశక్తిని తెలుసుకోలేని అధోస్థితికి వెళ్ళిపోతావు. ఎప్పటికీ కుదరదు. అందుకని ముందు చెడా మంచే కాదు, చెడు నుంచి మంచికి వచ్చాయి. మంచిలో అయినా నీ శరీరం నీ మాట వినాలి, మంచిగా అయినా నీ మనసు నీ మాట వినాలి. ఇప్పుడు నేను మీకు ఈ విషయాలను ఇలా చెప్పానుగా వివరంగా, ప్రాణశక్తి గురించే చెప్పింది. ఇది విని నేను ప్రాణశక్తి సాధనకి వెళ్ళిపోతాను, డైరెక్ట్గా నేను ప్రాణశక్తి సాధన చేసేసుకుంటాను, నాకు బ్రహ్మాండంగా అర్థమైపోయింది అన్నారనుకోండి. మీకు చెప్పింది నేను అది పొందలేదుగా, నేను చెబుతున్నాక పొందలేదు, నాకు రాలేదని, నాకు ఆ ప్రాణశక్తి అనుభవం కుదరలేదు, ఆత్మానుభవం కుదరలేదు. దాన్ని ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభవం, మోక్షం, బ్రహ్మము అని రకరకాల పేరులతో పిలిచారు. అది నా సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు దాన్ని. అది నాకే అవ్వలేదని చెబుతున్నాక నేను ఎందుకు అవ్వలేదో కారణాలు కూడా చెబుతున్నాను. ఎందుకు అవ్వలేదో నాకు తెలుసు. ఎందుకు అవ్వలేదంటే నా శరీరం నాకు సహకరించడం లేదు. నా శరీరం అనేక బాధలకి, నొప్పులకి, అనారోగ్యాలకి గురైపోతుంది. ఎందుకని 55 ఏళ్ళు నేను మామూలుగా బతుకుతూ వచ్చాను. ఇప్పుడు అటువైపు ధ్యాస వెళ్ళిపోతుంది. అలానే మళ్ళీ నాకు కుటుంబ అవసరాలు ఉన్నాయి, నా కుటుంబ జీవితం ఉంది, నా భార్య పిల్లలు ఉన్నారు. ఒక పక్క కుటుంబ జీవితానికి వెళ్ళాలి, దాన్ని చూసుకోవాలి. అలాగే నా మనసు కూడా, అంటే ఎప్పుడైతే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు ఉన్నాయో మళ్ళీ నా మనసు కూడా నా మాట వింటలేదు. నా మానసిక బాధలు కూడా ఉన్నాయి. కుటుంబిక శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పగలిగిన ఉపయోగం ఏముంది? అందుకే వాచా వేదాంతికుణ్ణి నేను అని బోల్సార్లు చెప్పాను, నేను సామాన్యుణ్ణి అని. ఎందుకని నాకు తెలుసుగా ఇదంతా చెప్పగలుగుతున్నా. ఈ చెబుతున్న కాసేపు నేను కూర్చున్న దానికే కాళ్ళు తిమ్మిరులు ఎక్కిపోయి రకరకాలు అయిపోయి నాకు వచ్చిన ఈ బాధల నుంచి కోలుకోవడానికి 3-4 గంటలు పడుతుంది. నా వయసు 55 ఏళ్ళు. నాకు అనారోగ్యాలు బోల్డ్ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఈ జ్ఞానం తెలియదు. నేను ప్రయత్నించుకుంటూ వచ్చి తెలుసుకుంటూ వచ్చాను. అలానే ఇప్పటికీ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పూర్తి అవ్వలేదు. ఇప్పటికీ నాకు డబ్బు కావాలి, డబ్బు అవసరాలు ఉన్నాయి. ఇప్పటికీ నేను సమాజంలోనే ఉన్నాను. చెప్పాక అన్ని రకాల బాధలు ఉన్నాయి. కాబట్టి దానికి శరీరాన్ని ఉపయోగించాలి, మనసును ఉపయోగించాలి. ఇప్పుడు ప్రాణశక్తిలో భావంలో భావాన్ని, అంటే చెట్టు అనే భావాన్ని విడదీస్తే ప్రాణశక్తి అనేది మిగిలిపోతుంది. స్ఫురణ, ఎరుక, ఆ ఖాళీయే స్ఫురణ, ఆ ఎరుక, గ్రహించే శక్తి అదే అని చెప్పగలిగిన నేను నాలో ఉన్నదాన్ని విడదీయలేకపోతున్నా. ఎందుకని? శరీర మనస్సులకు సంబంధించినటువంటి సంపూర్ణ అంశములు నా అదుపులోకి రాలేదు. ఎందుకని? వాటిలో నేను పడుకొట్టుకుంటున్నా. ఇప్పుడు శరీరం నాకు సహకరించట్లా. శరీరం సహకరించినప్పుడు మనసు ఎలా సహకరిస్తుంది? నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తెలుస్తున్నాయి, సామాజిక ఇబ్బందులు తెలుస్తున్నాయి, శరీర మానసిక ఇబ్బందులు తెలుస్తున్నాయి, కుటుంబిక ఇబ్బందులు తెలుస్తున్నాయి, అవసరాలు తెలుస్తున్నాయి. మరి తెలుస్తుందంతా భావమేగా. ఆ తెలుస్తుందంటే నాకు శరీరం స్పందిస్తుంది. కాబట్టి ముందు శరీర మనస్సులను కరెక్ట్ చేసుకోండి, అక్కడి నుంచి ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళొచ్చు. అయితే నేను వెళ్తా. ఎప్పటికి రాలేదని చెబుతున్నా, ఎప్పటికి రాదని అసలు చెప్పట్లే నేను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఎప్పటికీ నేను నా ప్రాణశక్తి స్థితిని అనుభవం పొందలేదు, కానీ నాకు అర్థమైంది. దానికి అడ్డం పడుతున్న విషయాలు కూడా అర్థమైనాయి, అవి కూడా మీకు చెబుతున్నా. కానీ ఖచ్చితంగా పొందుతా, ఎప్పటికైతే అప్పటికైనా పొందుతా. ఎందుకంటే నాకు అది అర్థమైందిగా, దారి తెలిసిందిగా. దారి తెలిసింది, ప్రయాణించాలి నేను. అయితే నేను సామాన్యుడిని అని ఎందుకు చెబుతున్నానంటే, దారి తెలిసింది తప్ప దాన్ని నేను పొందలేదుగా. నేను సామాన్యుడిని, మీలాంటి. అందుకే చెప్పా, నాకు శారీరక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే అనారోగ్యాలు, బాధలు. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని ఉంటాయో అన్నీ ఉన్నాయి. అయితే ఎంత ఎత్తులో ఉంటే కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. కానీ నాకున్నాయి, నాకు ఎవరి కాళ్ళకు మోసేటప్పుడు బరువు అలాగే ఉంటుందిగా. అందులో వయసు కూడా పెరిగింది. కాబట్టి నాకున్నాయి, నాకు ఎక్కువగానే అనిపిస్తున్నాయి. అందుకని అవి నన్ను అక్కడ కూర్చొని ఉంటలా. ఆ స్థితిలోకి వెళ్ళి కూర్చొని విడదీద్దామని ప్రయత్నించినప్పుడు ఇవన్నీ మళ్ళీ కిందకి లాగేస్తూ ఉంటాయి. ఎందుకని? శరీరాన్ని కదిపినా పనులు చేసుకోవాలి, మనసును కదిపినా పనులు చేసుకోవాలి,
భౌతిక జీవితం జీవించాలి. ఇప్పుడు అసలు మీతో ఇలా పంచుకొని ఇది చెప్పాలన్నా కూడా నేను శరీర మనస్సులతోనే చెప్పాలి. ప్రాణశక్తులు చెప్పటం ఉండదు, ఏముండదు. నిష్క్రియాత్మకం, సర్వవ్యాపక ఆకాశము వలె ఏకత్వ భావంలో ఉంటుంది అంతే. ప్రాణశక్తిలో భావం ఉండదు, భావాన్ని విడదీస్తే ప్రాణశక్తి ఉంటుంది. అదే అనంత ఆత్మశక్తి. ప్రాణశక్తిలో భావం ఉందంటే ఏంటి? చెట్టో పుట్టో గొట్టో తమ్ముడో అన్నో చెల్లో సోదరో ఏదో ఒకటి, రంగు రుచి వాసన శబ్దస్పర్శ రూప రసగంధములకు సంబంధించింది ఏదో ఒకటి ఉంది అక్కడ. భావం ఉందో అంటే అర్థం ఏంటంటే శబ్దస్పర్శ రూప రసగంధములకు సంబంధించింది ఏదో ఉంది. భావంలోంచి భావాన్ని తీసేస్తే మిగిలేది ప్రాణశక్తి. అది ఒక ఎరుక, అది ఒక స్ఫురణ. దానికోసం ప్రయత్నిస్తాం, తప్పకుండా పొందుతాం. నేను ప్రస్తుతానికి పొందలేదు, నేను సామాన్య మానవుడినే. కొంతమంది నేను కలవాలని, కొంతమంది మీ అడ్రస్ ఇవ్వండి అని, కొంతమంది మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని, కొంతమంది ఏదో రకరకాలుగా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మెయిల్కి ఉత్తరాలు కూడా పెడుతున్నారు. నా దగ్గర ఎటువంటి మహిమలు లేవు, ఎటువంటి మాయలు లేవు. అసలు నేను చాలా సామాన్యుడిని. మీకు తెలియదేమో, నా అనారోగ్య బాధలకే నేను ఇబ్బందులు పడుతున్నా, నా ఆర్థిక ఇబ్బందులకే నేను ఇబ్బందులు పడుతున్నా. నేను ఎవరికేం చేయగలను? నా దగ్గర ఏమంటే అసలు మహిమలు మాయలు లేవు, మోసాలు అయ్యి నమ్మకండి. అవన్నీ మోసాలు. ఒకవేళ నా దగ్గర ఏమన్నా ఉంటే నాకే ఉపయోగించేసుకునేవాడిని, కానీ నా ఆరోగ్యాలు బాగు చేసుకునేవాడిని, నాకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేసుకునేవాడిని, నా కుటుంబ సభ్యులందరికీ మేలు చేసేసుకునేవాడిని. ఏమీ లేదు, అందరం సామాన్యంగానే ఉన్నాం. నేను ఇబ్బందులు పడుతున్నా, నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు అంటే ఏ కష్టాలు ఉన్నాయి కాదు. సహజ మానవులు ఎలా ఉన్నారో మేము అలాగే ఉన్నాం. సహజ మానవులకు ఉండేటువంటి సహజ గుణాలు, స్వభావాలు, ఇబ్బందులు అన్నీ ఎలా ఉంటాయో అవన్నీ మాకు ఉన్నాయి. అందుకని నేను సామాన్యుడినే. ఎప్పటికైనా అది అర్థమైతే అప్పుడు కూడా సామాన్యుడినే. ప్రాణశక్తి అర్థమైతే మహిమల మాయలు వస్తాయి అనుకోబోకండి, పిచ్చి భ్రాంతి అది. కానీ ప్రాణశక్తి అర్థమైతే ఏకత్వ భావన రావటం చేత దుఃఖ భావన పోద్ది. అది జరిగేది. దుఃఖ భావన పోద్ది, శరీర భావం తగ్గిపోద్ది, మనోభావం తగ్గిపోద్ది, దుఃఖ భావం తగ్గిపోద్ది. దుఃఖ భావన పోతే ఇంకేముంది? అదేగా సంపద. దుఃఖ భావన పోయి ఎప్పుడు హాయిగా ఆనందంగా సంతోషంగా ఏకత్వ భావన ఉండి భిన్నత్వ భావం లేవనుకోండి, దాన్ని మించిన సంపదే ఉంది. ఇప్పుడు మనం సంపాదించే సంపదలన్నీ ఆనంద భావన కోసమేగా, హాయి కోసమేగా. ఎప్పుడైతే ప్రాణశక్తి భావన కలిగిందో అదే అనంత ఆత్మశక్తి అన్న ఎరుక, దాన్నే అనంత ఆత్మశక్తి అన్నారు, కలిగిందో దుఃఖ భావన పోద్ది, ఏకత్వ భావన వస్తుంది. ఏకత్వ భావన హాయిగా ఉంటుంది అంతే. ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది ఏమి ఉండదు, అందులో హాయిగా ఉంటుంది. అందువలన అది కూడా వస్తుంది. అది రావాలి అంటే శరీర మనస్సులను, అంటే శరీర క్రియాస్థితిని, భావస్థితిని సరైన అదుపులో పెట్టుకొని భావంలోంచి భావాన్ని వేరు చేయగలగటం నేర్చుకోవాలి. అప్పుడు ప్రాణశక్తి భావన వస్తుంది. భావం నుంచి భావమును వేరు చేయగలగాలి అంటే నువ్వు రెండింటిని ముందు మంచిగా చక్కగా నీ అదుపులో, అవి నిన్ను నమ్మాలి, నువ్వు వాటిని నమ్మాలి, నిన్ను నువ్వు పూర్తిగా నమ్మాలి, అవన్నీ నిన్ను నమ్మాలి. నీ అదుపులో నువ్వు ఉంటావు అంటే అది. ఆలోచించి చూడండి, అర్థమైతే అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మీ మార్గం ఇది కాదు, మీకు అర్థమైన మార్గాల్లో సాగిపోండి. ఒకవేళ అర్థమయ్యి ప్రయత్నిస్తూ బాగానే ఉంది, అర్థమవుతుంది, కొంచెం మాలో గుణమార్పు జరుగుతుంది, మంచిగా జీవిస్తున్నాం, ఈ మహిమలో మాయల్లో గోల్లో వదిలేసాం, మంత్రతంత్రాలు వదిలేసాం, తాళ్ళు తాయెత్తులు వదిలేసాం, అటువైపు మేము వెళ్ళటం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు మాకు అవసరం లేదు, వెళ్ళటం లేదు, నా ప్రాణశక్తిని మించింది అసలు ఏమీ లేదు, సృష్టి అంతా ఉన్నది ప్రాణశక్తే, అదే అనంత ఆత్మశక్తి, దాన్ని తెలుసుకునే ఆ జ్ఞానం వైపు, ఆత్మజ్ఞానం వైపు ఆధ్యాత్మిక చదువుకుంటూ ప్రయాణిస్తాము అనుకునే వాళ్ళు ఎవరైనా, అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అటువంటి వాళ్ళు మీకేమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. ఆ సందేహాలు తీర్చుకుంటూ మన ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువులో హాయిగా కొనసాగుదాం. ఈ మొత్తం ప్రపంచం ఆధ్యాత్మిక పాఠశాల, మనం జీవించటమే ఆధ్యాత్మిక చదువు, అందులో మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞాన చదువు. ఇంతే, ఇంతకు మించి అందులో పెద్ద విశేషాలు ఏమి లేవు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.